శుభోదయం. అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటి అంటే ఆర్గనాన్ సూత్ర స్థానంలో 9th సూత్రం, నైన్త్ ఆఫ్ ఆర్గన్. అంటే ఇది ఒక కీ పాయింట్ ఇన్ హోమియోపతి అని చెప్పుకోవచ్చు అనమాట. దానికంటే ముందు మాస్టర్, please let me receive the influx of plenty of prana into our system so that we may resist disease, decay, and death. Realize the highest truth, the pure love, and the bliss of existence, and serve humanity according to thy plan. Master C.V.V. Namaskar to your lotus అని మనం చదువుకున్నాం. అంటే ఇది మాస్టర్ సివివి మెరిడియన్ ప్రేయర్ అని మనకి మన ప్రేయర్స్ లో వస్తుంటది. అంటే మరి దీనికి 9th ఆఫ్ ఆర్గన్ కి ఏంటి లింక్ అని అంటే చూసుకోవచ్చు. అంటే మనం ప్రతిరోజు చదువుకుంటున్నప్పటికీ ఏముంటది మన 9th ఆఫ్ ఆర్గన్ కి దీనికి అంటే మన శరీరంని కంట్రోల్ చేసేటువంటి వైటల్ ఫోర్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే శరీరం అంటే ఇది ఇప్పుడు మనం అనుకున్నటువంటిది కేవలం భౌతికమైన శరీరం, అంటే ఫిజికల్ బాడీ. దీని కంట్రోల్ ఎక్కడ ఉంటది అని ఎవరికైనా తెలుసా? చాలా మంది అంటారు బుర్ర పనిచేస్తలేదా, లేదంటే బుర్ర అని అంటుంటారు, లేదంటే మనస్సు అని అంటారు. కానీ ఈ రెండు లేకున్నా సరే కొన్ని పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ అనే పేషెంట్స్ కూడా ఉంటారు. అక్కడ కూడా వైటల్ ఫోర్స్ ఉంటది. అంటే ఇక్కడ బ్రెయిన్ కాదు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనస్సు అంటే దానికి ఒక ఏమంటారు, అస్తిత్వం లేదని చెప్పుకోవచ్చు. అంటే ఒక ఫిజికల్ బాడీ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే మనసు ఎక్కడ ఉంటది? మనసు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ లో మనం చూస్తుంటాం, మనసు చాలా బాధపడుతుంది, లేదంటే మనసు ఆనందంగా ఉంది అని చెప్పుకుంటుంటాం. అంటే దానికి ఆనందంగా ఉంది లేదంటే బాధగా ఉంది అనేది మనం ఫిజికల్ గా ప్రూవ్ చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే వైటల్ ఫోర్స్ అనేది ఒకటి ఉన్నది. దాన్నే ప్రాణశక్తి అని అంటారు. అంటే ఓవరాల్ హోమియోపతి మొత్తం బేస్ అయింది ఈ ప్రాణశక్తి పైనే అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకనే మనం మాస్టర్స్ మెరిడియన్ ప్రేయర్ లో కూడా ప్లీజ్ let us receive అని అంటాం. let us receive the plenty of prana into our system. అంటే into our system అంటే ఎక్కడికి పోతుంది అది? అంటే డైజెస్టివ్ సిస్టమా, రెస్పిరేటరీ సిస్టమా, లేదంటే సిబిఎస్, సిఎన్ఎస్ అని ఉన్నాయి. అంటే ఇలాంటి సిస్టంలో పోవడం కన్నా అంటే మనకి శక్తి రావడం, ఓవరాల్ శక్తి అంటాం కదా, ఎక్కడికి వస్తుంది అంటే అది వైటల్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదే వైటల్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ప్రాణశక్తి అని చెప్పుకోవచ్చు. దీని ఇంగ్లీష్ ఆఫ్ ఆర్గం ఇప్పుడు మనం చూస్తాం. ఇన్ ద హెల్తీ కండిషన్ ఆఫ్ ఎ మ్యాన్, the spiritual vital force, the dynamism that animates the material body, rules with unbounded sway and retains all parts of the organism in admirable, harmonious, vital operation as regards both sensation and functions, so that our indwelling reason-gifted mind can freely employ this living, healthy instrument for the higher purpose of our existence. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే మనకి అసలు మనం ఒక చిన్న ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేయాలంటేనే చాలా కష్టపడుతుంటాం. అంటే దానికి కావాల్సిన సామాన్లు, లేదంటే గెస్ట్, హోస్ట్, ఇవన్నీ కూడా మనం కొంచెం ఇబ్బంది పడుతుంటాం. అంటే ఎందుకంటే అది ఒక ఫిజికల్ ఫంక్షన్. అంటే లేదంటే ఒక చిన్న ఏదన్నా పని అప్పచెప్తేనే మనం కొంచెం కంగారు పడుతుంటాం. మరి శరీరం ఉంది, ఈ శరీరం ఎట్లా కంట్రోల్ అవుతుంది? దీనికి శక్తి ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు కేవలం గుండె కొట్టుకోవడం వల్లనే ఇప్పుడంతా మనం బతికి ఉన్నాం అనుకుంటాం. కాదు. ఎందుకంటే ఇది ఒక పార్ట్ అంతే. గుండె కొట్టుకోవడం, లేదంటే ఈ హార్ట్ బీట్, పల్స్ రేట్ అనేది కూడా, ఈ సర్క్యులేషన్ అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఆర్గానిజం, అంటే ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ అనుకోవచ్చు. అంటే దీన్ని కంట్రోల్ చేసేది ఎవరు అని అంటే, సరే మనం అట్లా కూడా అనుకుంటే మజిల్ కాంట్రాక్షన్స్ అని అనుకోవచ్చు. మజిల్ కాంట్రాక్షన్స్ కూడా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అని అనుకుంటే ఆ పైవాడు అని అంటాం. ఆ పైవాడు అని అంటే దేవుడు అని చెప్పుకోవచ్చు. అంటే ఆ దేవుడే వచ్చి మనలో ఉన్నాడా అంటే ఎగ్జాక్ట్లీ అందులో మనలోనే ఉన్నాడు. అంటే ఇక్కడ ఎవరు నడిపిస్తున్నది అని అంటే కూడా ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఏంటి అని అంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి ఒక మెమొరీ అని చెప్పుకోవచ్చు. అంటే మెమొరీ కార్డ్ ఇన్సర్ట్ చేసిన అనుకోవచ్చు. అంటే దానికి కూడా ఒక ఫిజికల్ అస్తిత్వం అనేది ఉండదు. సో ఇది ఇట్లా ఇప్పుడు మన శరీరం ఇంత నడుస్తుంది, ఇలా మాట్లాడుతున్నాం, ఇలా పని చేస్తున్నాము అని అంటే దీనికి ఓవరాల్ ఏంటి అంటే ఇక్కడ ప్రాణశక్తి అని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే మనం ఈ ప్రాణశక్తిని ఏ విధంగా గౌరవించాలి, లేదంటే ప్రాణశక్తి గురించి ఇక్కడ మనకు మాస్టర్ గారు చెప్పారనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీన్ని తెలుగు అనువాదం కూడా మాస్టర్ గారు ఇచ్చింది, చదువుతాను. ఆరోగ్య స్థితిలో ప్రాణశక్తి సర్వశక్తి సంపన్నమై పరిపాలన చేయను.
అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంటే మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు అరే మనం ఎట్లా కంట్రోల్ అవుతున్నాము, మనం ఏ విధంగా ఉంటున్నాము, మనం ఏ విధంగా చేయగలుగుతున్నాము. అంటే పుట్టినప్పటి నుంచి ఈ రోజు 24 ఇయర్స్ 25 ఇయర్స్ అయినప్పటికీ ఇంత గుండె కొట్టుకుంటుంది అంటే కంటిన్యూస్ కొట్టుకుంటుంది అంటే ఏంటి అర్థం అంటే దానికి ఎక్కడో ఒక దగ్గర ప్రాణశక్తి ఉంది అని అర్థం అనమాట. అంటే ఇక్కడ ఈ ప్రాణశక్తి అనేది ఎక్కడి నుంచి ఉంటుంది అని అంటే అది మనకి రీజన్ గిఫ్టెడ్ అంటే మనకు వచ్చినటువంటిది, ఇన్బిల్ట్ అని. ఇన్బిల్ట్ అంటే మళ్ళీ పరమాత్ముడు ఇచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ కూడా తెలియకుండా ఉంటాయి. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేని గురించి కూడా అంటే ఇప్పుడు మన స్పేర్ పార్ట్స్ కాదు కదా, అంటే మన శరీరం స్పేర్ పార్ట్ అయినప్పుడు మనం అక్కడ పోయి చేతులు ఇక్కడ పోయి కాళ్ళు పెట్టించుకొని వస్తే కనుక మనం స్పేర్ పార్ట్ అనుకోవచ్చు. మనం ఎట్లా పుట్టినాము, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్తి పిండం అంటే పూర్తి ఎంబ్రియో అనేది పూర్తి ఒకటే చిన్న ఫామ్ నుంచి చిన్న జైగోట్ నుంచి పెద్ద ఈ మనిషిగా మారినాము. అంటే ఇక్కడ చేతులు కాళ్ళు సెపరేట్ ఏం రాలేదు, మనకి ఓవరాల్ ఒకటే రూపంలో వచ్చినాయి అనమాట. సో మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఈ ప్రాణశక్తి కంట్రోల్ చేసినప్పుడు మనకి ఈ చేతులు కాళ్ళు సపరేట్ గా ఉన్నాయా అంటే ఏం తెలియదు అనమాట, సపరేట్ గా లేవు అనుకోవచ్చు, తెలియదు. అదే మళ్ళీ ఏదన్నా వ్యాధి లేదంటే రుగ్మత ఉన్నప్పుడు మనకి ఇవన్నీ తెలుస్తాయి అని చెప్తున్నాను ఇక్కడ మాస్టర్. దానికి ఏ విధమైన అంటే ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు ప్రాణశక్తికి ఏ విధమైన రుగ్మత కూడా ఉండదు అని చెప్తున్నారు అనమాట. అడ్డురాదు, ప్రభావం చూపదు, అది ప్రాణ ప్రవృత్తుల శృతి కలుపును, సంస్పర్శములు ప్రవృత్తములు సహజ స్థితిలో నుంచును, క్షేమముగా నుండి తెలియచుండును, మనసు పరిసరములలోనికి తిన్నగా ప్రసరించును, జ్ఞానేంద్రియములు మేల్కొని ఉండును, ఇంద్రియముల ప్రవర్తనములు స్వచ్ఛముగాను సహజముగాన ఉండును. అంటే మనం ఎంత పని చేస్తుంటాం అంటే మనం చేసే ప్రతి పనిలో కొంచెం లాజిక్ అనేది ఉంటుంది కదా. అప్పుడు మనకి ఆ లాజిక్ ఉంది, లాజిక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ ప్రాణశక్తి. ఈ లాజిక్ ఎవరు ఆలోచిస్తారు, లాజిక్ ఏమో అది ఏమంటారు వాడు బాగా చేసిన అంటారు. అంటే ఒక పని లాజికల్ గా చేసినప్పుడు ఆ శరీరానికి క్రెడిట్ ఇస్తారు అందరూ, అంటే వాడు చాలా బాగా చేసిన పని. కానీ అక్కడ లోపల ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ కి ఎవరు క్రెడిట్ ఇవ్వరు. అంటే క్రెడిట్ అంటే ఇక్కడ క్రెడిట్ ఇవ్వమని చెప్పట్లేదు, దాన్ని కూడా గౌరవించాలి, అది అన్నిటికీ కారణము అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు రుగ్మత అన్నాం కదా, రుగ్మత అంటే ఒక వ్యాధి లేదంటే డిసీజ్ ఇల్నెస్ అనేది వచ్చింది అనుకోండి. రుగ్మత శక్తిచే ప్రభావితమై ఉంటుంది. అంటే ఈ ఏదైతే రుగ్మత అంటే ఈ వ్యాధి అనేది మన శరీరంలో ఉందనుకోండి, ఆ శరీరంలో ఉన్నప్పుడు మనకు కొంచెం డిఫికల్టీ అనీజీనెస్ అనేది ఫేస్ చేస్తుంటాం. మనం దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా ఓవర్కమ్ చేయాలంటే ఇక్కడ మనం ట్రీట్ చేయాల్సింది కూడా వైటల్ ఫోర్స్ ని, ఈ శరీరాన్ని కాదు అని చెప్పుకోవచ్చు అనమాట. వ్యాధి రూపము ధరించిన శక్తిచే ప్రభావితమై ఉంటును, ప్రాణ ప్రవృత్తులను క్రమముగా తప్పిన స్థితిలో పెట్టును, సంస్పర్శము ప్రవర్తనము అసహజములై ఉండును, తాను క్షేమముగా లేనట్లు తెలియచుండును, మనస్సు లోపల పని చేయుచుండును, జాగరూకత వక్రించును, అవయముల వికార ప్రవృత్తములు వైపునకై మరలును, ఆరోగ్యముగా ఉన్నప్పుడు మనసు దృష్టి అవయముల మీదికి పోదు. అంటే మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి ఏదో ఇబ్బంది కలుగుతుంది అనేది మనకు అర్థం కాదు. అదే అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు కాళ్ళు బరువుగా ఉన్నాయి, తల బరువుగా ఉంది, కళ్ళ రెప్పులు కూడా బరువుగా అని చెప్తుంటాం మనం. అంటే ఇన్ని రోజులు ఆ కళ్ళ రెప్పులను ఎవరన్నా గ్రహించినా లేదంటే దాన్ని కొంచెమైనా కాన్సన్ట్రేట్ చేసినా చేయలేదు. ఎందుకంటే ప్రాణశక్తి టేక్ ఓవర్, ప్రాణశక్తి చూసుకుంటుంది. ఇప్పుడు ప్రాణశక్తి వీక్ అయింది అంటే ఎందుకంటే ఎక్స్టర్నల్ కాజ్ లేదంటే ఇంటర్నల్ కాజ్ అనేది మనం వ్యాధి అని అనుకోవచ్చు. ఈ కాజ్ వల్ల మళ్ళీ ప్రాణశక్తి అనేది మనకు కొంచెం హీనించింది, అంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి కళ్ళ రెప్పలు కూడా బరువుగా అనిపిస్తున్నాయి. అంటే అప్పటి వరకు తెలియదు ఇది, అంటే ఇది శరీరం ఇట్లా కంట్రోల్ చేస్తుంది, ఇక్కడ ఈ శరీరానికి కూడా ప్రాణశక్తియే తోడై ఉంటుందని తెలియదు మనకి అని చెప్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనసు దృష్టి అవయముల మీదకి పోదు. ఈ విధముగా రుగ్మత చెందినప్పుడు తన అస్తిత్వం యొక్క ప్రాథమిక భావమే దారి తప్పును. అంటే బేసిక్ వైటల్ ఫోర్స్ అనేది, బేసిక్ లాజిక్ అనేది కూడా తప్పుతుంది అని చెప్తున్నారు. మానసిక వైఖరులు విపరీతములై పనిచేయును. ఈ వైపరీత్యమే భౌతిక దేహమునకు మానసిక వ్యూహమునకు గల సంబంధము కలిగి చెదురుబాటు సూచించును. శరీరం తనలో భాగముగా నుండుట వేరుగా గమనింపబడతాం. అంటే కేవలం మళ్ళీ అంటే ఇప్పుడు మనకి ఏ విధంగా మనం ఇబ్బంది పడుతున్నాము అంటే డిసీజ్ లో ఇబ్బంది పడుతున్నాము, అది కూడా ప్రాణశక్తి ఉన్నందుకే మనం ఈ కొద్ది గొప్ప ఇబ్బంది పడుతున్నాము. కంప్లీట్ గా ప్రాణశక్తి లేదు అని అనుకుంటే మనం డెడ్ బాడీ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా
మన ప్రాణశక్తి అనేది ఓవరాల్ మనం హోమియోపతిలో మనం ట్రీట్ చేసేది కనుక, లేదంటే మనం చూసేది చేసేది అంటే హోమియోపతిలో సోల్ అనేది ప్రాణశక్తి అని చెప్పొచ్చు అనమాట. వైటల్ ఫోర్స్ అనేది అంటే ఇక్కడ వైటల్ ఫోర్స్ కంప్లీట్ హోమియోపతి బేస్డ్ మీద, అంటే కంప్లీట్ హోమియోపతి లేదంటే ఒక శరీర నిర్మాణంలో కూడా ఈ వైటల్ ఫోర్స్ అనేది కీ పాయింట్ అని చెప్తున్నారు అనమాట. చెప్తూ ఇక్కడ మనకి క్వాలిటీస్ కూడా చెప్పారు అనమాట. అంటే వైటల్ ఫోర్స్ ఏ విధంగా పనిచేస్తుంది, దీని క్వాలిటీస్ ఏంటి అనేది ఇక్కడ మనకు చెప్పారు అనమాట. వైటల్ ఫోర్స్ లో మనం చూసుకోవాల్సినవి అంటే ఇది వైటల్ ఫోర్స్, దీనికి ఒక ఏదైనా ఇంజన్ ఉంటుందా, లేదంటే ఏదైనా మనం ఏమైనా పోషించాలా దీన్ని అంటే లేదు, అట్లా కూడా లేదు. అంటే ఈ ఫిజికల్ శరీరాన్ని పోషించాలి, లేదంటే మనకి ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆకలి, నిద్ర ఇవన్నీ కూడా వీటికి ఎసెన్షియల్ ఈ ఫిజికల్ బాడీ అనేది. ప్రాణశక్తికి ఏమి ఎసెన్షియల్ అంటే ఏమి ఎసెన్షియల్ కాదు, అవసరం లేదు. అంటే మనం ఆలోచించేది మన కంట్రోల్లో ఉంటుందా అంటే కొన్నిసార్లు కంట్రోల్లో ఉంటుంది, కొన్నిసార్లు కంట్రోల్లో ఉండదు. అయినప్పటికీ ఇక్కడ ప్రాణశక్తి అనేది మనం ఓవరాల్ చూసుకోవాల్సినటువంటిది. దానికి ఎట్లా, దాని క్వాలిటీస్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, లేదంటే దానికి ఏదైనా పోషించాలంటే అవసరం లేదు. దాని క్వాలిటీస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ ఆటోక్రేటిక్ అని చెప్తున్నాం. ఆటోక్రేటిక్ అంటే దీనికి ఏది ఒక సెల్ఫ్ పవర్ దానికి ఒక ఆర్గాన్ లో ఉండదు. అంటే ఇప్పుడు లివర్ లో ఉంటుందా, లేదంటే బ్రెయిన్ లో ఉంటుందా అంటే అట్లా కూడా ఉండదు. అంటే ఇప్పుడు బ్రెయిన్ డెడ్ ఉన్న పేషెంట్స్ ఉంటారు, లివర్ పోయిన పేషెంట్స్ ఉంటారు. ఇవన్నిట్లో కూడా అంటే ఇన్నిట్లో కూడా మనకి ఏమంటారు ప్రాణశక్తి అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆటోనోమిక్ అంటే ఆటోనోమిక్ అంటే దీనికి వైటల్ ఫోర్స్ కంటే సూపర్ పవర్ ఏది ఉండదు. అంటే సూపర్ పవర్ అంటే మళ్ళీ మన పరమాత్ముడు అని చెప్పుకోవచ్చు. ఆ సూపర్ పవర్ యాక్షన్ మాత్రమే ఇక్కడ మన వైటల్ ఫోర్స్ తో చూడొచ్చు. అదే కాకుండా అంటే ఇది కాకుండా ఇంకేది మనం గమనించలేము అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ వైటల్ ఫోర్స్ ని యాక్ట్ చేసేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇక్కడ దానంతా కదా సెల్ఫ్ పవర్. అంటే ఇప్పుడు మనం ఈ సెల్ఫ్ రెజ్యువినేషన్ అంటారు కదా, అంటే దానంతా అదే చెప్పుకుంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే అదే పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. స్పిరిట్ లైక్ ఫోర్స్ అంటే దీనికి ఒక వాల్యూమ్ ఉండదు. అంటే ఇది ఒక ఏమంటారు, ఇది ఒక బాడీ, ఇది ఇక్కడనే ఉంటుంది శరీరంలో, ఇక్కడ వైటల్ ఫోర్స్ ఉంటుంది అంటే అని చెప్పడానికి లేదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ హ్యాస్ నో షేప్, నో వాల్యూమ్ అండ్ నో మాస్. ఇట్ కెనాట్ బి సీన్. అంటే మనం ఇక్కడ చూస్తామో వాడిని తెలివి చూపించాలంటే అది ప్రదర్శనలో చూపిస్తాం. అంటే తెలివి యొక్క ఇంపాక్ట్ అనేది అది, అంటే వైటల్ ఫోర్స్ యొక్క ఇంపాక్ట్ అనేది మన లాజికల్ థాట్స్ అనమాట. కానీ దానికంటే ముందు మనం తెలివిని చూపించాలంటే కుదరదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ డైనమిక్. డైనమిక్ అంటే అసలు అందనటువంటిది, మన శరీరానికి కానీ హ్యూమన్ కి కానీ కనపడనటువంటిది అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇది ఎటర్నల్ లెవెల్లో ఉంటది అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్స్టింక్టివ్ అంటే మనకు ప్రతిసారి ఇప్పుడు ఇన్స్టింక్ట్ అంటే ఎక్కడ అంటే మనం ఒక పని చేసేటప్పుడు కానీ దానికి కలుగుతున్నటువంటి బాధలని, లేదంటే ఒక చిన్న ఇప్పుడు ఏదన్నా మనం పోతున్నాం, వెహికల్ మీద పోతున్నాం, ఏదైనా చిన్న ప్రాణి అడ్డు వచ్చింది అనుకోండి, మనం తప్పించుకొని పోతాం కదా. అంటే ఇక్కడ ఏం కంట్రోల్ చేసినాయి అంటే మళ్ళీ ప్రాణశక్తి మైండ్కి ఇంపల్సెస్ ఇస్తే మైండ్ అన్ని అవయవాలకు కూడా ఇంపల్సెస్ ఇచ్చి మనకి కంట్రోల్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అప్పుడు అట్లా జరగడం అవన్నీ కూడా ఈ అవయవాల స్పందన కూడా ఆ ప్రాణశక్తి అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లైఫ్ ప్రిజర్వింగ్ పవర్ అంటే అసలు ఈ శరీరంలో ఉన్నటువంటి ఎన్ని అవయవాలను కూడా కంట్రోల్ చేసేది, దీనికి ప్రాణం పోసేది కూడా వైటల్ ఫోర్సే. ఒక్కసారి ఆ వైటల్ ఫోర్స్ కనుక వెళ్ళిపోయింది అనుకోండి, క్షీణించింది తగ్గిపోయింది అంటే ఇది ఈ శరీరం లాగా మిగిలిపోతుంది. కానీ ఈ శరీరానికి పేరు అనేది ఉండదు. ఒక ఏమంటారు అస్తిత్వంగానే, అంటే ఓన్లీ ఫిజికల్ బాడీ అనేది మిగిలిపోతుంది. ఇక్కడ డెడ్ బాడీ అని చెప్పుకోవచ్చు ఇంకా. ఎందుకంటే అందులో ప్రాణం లేదు. అంటే ఇక్కడ ప్రాణం ఎక్కడ ఉంది, ప్రాణశక్తి ఎక్కడ ఉంది అంటే అది లోపల ఉన్నటువంటిది. అంటే మన ప్రతి ఆర్గాన్ లో ప్రతి పార్ట్ లో కూడా ఉన్నటువంటిది అని చెప్పుకోవచ్చు. సో మనం హోమియోపతిలో ట్రీట్ చేయవలసింది వైటల్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే వైటల్ ఫోర్స్ అంటే ప్రాణశక్తిని మనం ఇస్తుంటాం, ఎన్నో మెడిసిన్స్ ఇస్తుంటాం, లేదా ఎన్నో డిసీజెస్ కి మెడిసిన్స్ ఇస్తుంటాము. అంటే ఇక్కడ మెడిసిన్స్ ఇస్తే ఏమవుతుంది అని అంటే అది మన హోమియోపతి మెడిసిన్స్ లో డైనమిక్ యాక్షన్ అనేది ఉంటుంది. ఆ డైనమిక్ యాక్షన్ ఏం చేస్తుంది అని అంటే వైటల్ ఫోర్స్ ని ఏమంటారు స్టిమ్యులేట్ చేస్తుంది. వైటల్ ఫోర్స్ ని స్టిమ్యులేట్ చేసినప్పుడు అది డెఫినెట్ గా ఏమంటారు వీటిపైన అంటే మన ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ అయ్యి మనకి రుగ్మత నుంచి బయటికి రాగలుగుతాం. అంటే ఒక వ్యాధి నుంచి బయటికి రాగలుగుతాం. అంటే మరి వైటల్ ఫోర్స్ కూడా హోమియోపతిలో ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే ఒక క్లినిక్ లో కూర్చున్నప్పుడు కూడా ఇండివిజువలైజేషన్ ఆఫ్ ద పేషెంట్ కి కూడా ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్ అండ్ పొటెన్సీ సెలెక్షన్. అంటే ఈ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేయాలన్నా, ఒక పొటెన్సీ సెలెక్ట్ చేయాలన్నా మళ్ళీ వైటల్ ఫోర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అంటే అతనికి ఎంత వైటల్ ఫోర్స్ ఉంది, ఎంత ప్రాణశక్తి ఉంది, లేదంటే అతను తట్టుకోగలడా, ఈ ఈ ఇవంతా కూడా జరుగుతుంది కరెక్టేనా అనేది కూడా డిసైడ్ చేసేది ఫిజిషియన్. ఫిజిషియన్ ఎట్లా డిసైడ్ చేస్తాడు అని అంటే అది మళ్ళీ ఇతని యొక్క వైటల్ ఫోర్స్ చూసి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలడు. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద డిసీజ్ అనేది కూడా, నేచర్ ఆఫ్ ద డిసీజ్, నేచర్ ఆఫ్ ద బాడీ అనేది కూడా అది మళ్ళీ శరీరం ఈ వైటల్ ఫోర్స్ గురించి వైటల్ ఫోర్స్ కిందనే ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక డిసీజ్ ఎంత లోపలికి వస్తుంది, ఎంత బయటకు పోతుంది, శరీరం మళ్ళీ దాన్ని ఎట్లా రివర్స్ చేస్తుంది అనేది కూడా వైటల్ ఫోర్స్ యొక్క కారణమే అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ద మోడస్ ఆపరాండి ఆఫ్ క్యూర్ అని అనుకోవచ్చు. అంటే ద హోమియోపతిక్, కంప్లీట్ హోమియోపతిక్ ప్రిన్సిపల్ అనేది నడిచేది కూడా ఈ వైటల్ ఫోర్స్ భాగమునే అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ రోజు మనం ఈ అఫారిజం 9 లో తెలుసుకున్నటువంటి ఎసెన్స్ ఏంటి అంటే వైటల్ ఫోర్స్ అనేది. అంటే ఈ ప్రాణశక్తి యొక్క ఫీచర్స్, ఆ ప్రాణశక్తి మనలో ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా పని చేయట్లేదు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అన్న క్లాస్ దీని యొక్క ఎసెన్స్ చెప్పి కంటిన్యూ చేస్తారు. నమస్కారం అందరికి. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తా అంతర్యామిగా దర్శిస్తా, అందరిగా నిన్నే వింటా, ప్రణవంగా మేం భావిస్తా, జీవుల సేవను కావిస్తా, నీ పద సేవను ఆశిస్తా, నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. Today our brother Dr. Anvesh introduced us, explained the organon of medicine, 9th aphorism. 9th aphorism. Please notice this, the 9th aphorism. Here Hanuman is introducing most important topic of the homeopathy. It is heart of homeopathy. It's called vital force, or in latter days he explained it as vital principle. You can write a single word as vital principle. Please write down 9th aphorism, vital principle. So we are all discussing about vital principle. Vital principle ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఇది హోమియోపతికి హార్ట్ లాంటిది. ఇప్పుడు ఫిజికల్ బాడీ ఒకటి మాత్రమే మిగతా సిస్టమ్స్ చూస్తుంది. అలోపతి కానీ హోమియోపతి, అలోపతి మిగతా ఇవి కానీ యునాని కానీ ఏమైనా సరే ఓన్లీ ఫిజికల్ బాడీ చూస్తుంది. హనుమాన్ గారు he went on further in his investigating about the root of the disease, where the root of the disease is there.
he go on thinking about why, ఎందుకు ఈ డిసీజ్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎన్ని మందులు ఇచ్చినా తగ్గట్లేదు, మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ఎందుకు అని ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి వైటల్ ఫోర్స్ అంటే ఏంది, ప్రాణమయ కోశము అనొచ్చు, దాన్ని ప్రాణమయ కోశము అనొచ్చు. మనస్సు అంటేనే మనస్సు, అది మనకు తెలుసు, మైండ్. అయిన తర్వాత మైండ్ కి ఫిజికల్ బాడీకి ఒక బ్యారియర్ ఉంటుంది, అవును లేదా? ఇప్పుడు ఇక్కడ నుంచి లే అని చెప్పేది, ఆ థాట్ వచ్చేది మైండ్, అవును లేదా? అయిన తర్వాత ఈ లేచేది ఫిజికల్ బాడీ, ఈ మధ్యలో కనెక్షన్ ఏదో ఉందో అది వైటల్ ఫోర్స్ అంటే, వైటల్ ప్రిన్సిపల్. ఓకే, అర్థం కదా? సో there is a bridge between the mental body and physical body is called vital principle. Why vital principles we want to study is when our remedy introduced into the system, it won't cure the disease, it will stimulate the vital principle, just it will stimulate the vital principle, then the aroused vital force itself will be in a healthy position. In previously it was lying podamle school podamle ipremi మా సార్ వీడియో చూస్తాడా, ఆన్లైన్ క్లాస్లే కదా అని పడుకుని ఉంటుంది వైటల్ ఫోర్స్. ఒక్కసారి పేపర్ల క్లాస్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది, తక్కువ లోపల అన్ని లేచుకుంటుంటాయా లేదా? ఒక మెసేజే కదా స్కూల్స్ ఓపెన్ అని. మరి అంతకుముందు మరి అంత డల్గా ఉన్న వైటల్ ఫోర్స్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ యాక్టివ్ అయింది అంటే it got a stimulant, అవునా లేదా? అయితే ఆ స్టిమ్యులెంట్ ఎగ్జాక్ట్లీ అప్రాప్రియేట్ గా ఉన్నప్పుడే మనకి కరెక్ట్ గా స్టిమ్యులేట్ అవుతుంది, లేకపోతే మామూలు మస్తు విషయాలు ఉంటాయి, మరి లేస్తామా లేవు. అయితే దాన్ని మనం అట్లా ఇవ్వలేం కనుక ఏం చేస్తారు, ఒక థెరపీగా దాన్ని తయారు చేయగలిగినది. ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ, గుర్తుపెట్టుకోండి, అంత ఈజీ కాదు హనుమాన్ చేసిన పని, చాలా ఈజీ, మోస్ట్ గ్రేటెస్ట్ వర్క్ అది. దాన్ని ఒక ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడ ఉంది డిసీజ్ అని కనుక్కొని మళ్ళీ దాన్ని ఎట్లా థెరపటికల్ గా దాన్ని ఎట్లా క్లియర్ చేయాలి డిసీజ్ ని. సో మెంటల్ బాడీలో డిసీజ్ స్టార్ట్ అయింది, ఫిజికల్ బాడీలో వైటల్ ఫోర్స్ గా అది ఒక ఫోర్స్ గా వర్క్ చేస్తుంది, మళ్ళీ దాన్ని ఫిజికల్ బాడీ ఎలిమినేట్ చేస్తుంది. అక్కడ డిసీజ్ ఆ ఫోర్స్ లో మనం అయితే ఉందో ఆ ఫోర్స్ లో ఉన్న దాన్ని క్లియర్ చేసినప్పుడు దిస్ stimulated vital force will rouse or will put the body in a proper way, in a healthy condition, from the abnormal condition to healthy condition. Okay na, ardham aindha andarki? Vital principle is the base. adi em chestadi, healthy unhealthy condition nunchi body ni healthy condition nunchi homeo medicine ivvadam dwara rise ayi automatic ga malli set ayi. అదనమాట వైటల్ ఫోర్స్. ఒక మంచి స్టిమ్యులెంట్ చాలు, ఆ మంచి స్టిమ్యులెంటే హోమియోపతి మెడిసిన్, అవునా లేదా? న్యాచురల్ వేలోనే బయట స్టిమ్యులెంట్స్, బయట ఏదనుకోవచ్చు, మహానుభావుల ఆశీర్వాదాలు అనుకోవచ్చు, ఒక మంచి సూర్యోదయ మంచి సీన్స్ ఉంటాయి కదా, ప్రకృతి వైద్యం అంటే ఏమంటారు, వాడికి ఏదైనా ఇబ్బంది ఉందనుకో, వాడికి తగ్గట్లేదు అనుకో, అరే కొంచెం ప్లేస్ మారిస్తే బాగుంటారా, కొంచెం హాయిగా 2 రోజులు పోయి యాదగిరిగుట్టలో లేకపోతే మంచి శ్రీశైలంలో ఎక్కడ పోయి 2 రోజులు ఉంటారా, కొంచెం ఫ్రీ అయితే ఉంటావు అంటే ఏం తేడా, రౌజింగ్ ద వైటల్ ఫోర్స్. వీఆర్ వైటల్ ఫోర్స్ ని ఏవైతే ఉన్నాయో దాన్ని స్టిమ్యులేట్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ అంటే నాట్ ఓన్లీ మెడిసిన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, హనుమాన్ గివెన్ ఏ కరెక్ట్ థెరటికల్ వే, but there are many stimulants are there to cure the diseased vital force to the healthy condition. Many are there, good wishes, మంచి పెద్ద మహానుభావుల ఆశీర్వచనాలు, నెక్స్ట్ ప్రకృతిలో ఉండే రకరకాల ఆహ్లాదకరమైన సూర్యోదయాలు, మంచి ఇవి సముద్ర తీరాలు, మంచి వృక్షాలు, ఇవన్నీ కూడా మంచి స్టిమ్యులెంట్స్ అన్నమాట. ఈ స్టిమ్యులెంట్స్ ఏం చేస్తాయి, అమ్మయ్య హాయిగా ఉంచుతాయి వైటల్ ఫోర్స్. అట్లా అనమాట వైటల్ ఫోర్స్ బికమ్ హెల్తీ ఇన్ ఏ న్యాచురల్ వే. అండ్ అయితే అవన్నీ కూడా పేషెంట్ కి మనం ఏర్పాటు చేయలేం కదా, కరెక్ట్ గా ఏ పొటెన్సీలో ఎంత అని కరెక్ట్ గా లెవెల్ ని డిగ్రీ మనం చేయలేం కనుక అప్పుడు మనం దాన్ని ఒక సిస్టమ్ గా తీసుకొని అదే దాన్ని
ఇవ్వడం వల్ల హోమియోపతి మెడిసిన్ ద్వారా ఇవ్వడం వల్ల వైటల్ ఫోర్స్ స్టిమ్యులేటింగ్ వైటల్ ఫోర్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ క్యూరింగ్ ద ఇన్నర్ థింగ్. అర్థమైందా? మరి వైటల్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఆటోమేటిక్. అది ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు, దాంతో అదే నీకేం చేయాలో చేసుకుంటది. ఇప్పుడు ఆకలి అవుతుంది అంటే ఏం చేస్తు ఆకలి అవుతుంది అంటే నీకు తెలుస్తుందా లేదా? ఎవరైనా పక్కన వాళ్ళు చెప్పిండ్రా అరే నీకు ఆకలి అవుతుందిరా అని? లేదా మనకే తెలుస్తుంది కదా. ఎట్లా తెలుస్తుంది అంటే వైటల్ ఫోర్సే. అరే నిద్ర వస్తుంది ఎట్లా తెలుస్తుంది అంటే వైటల్ ఫోర్సే. ఇట్ ఈస్ డ్యూ టు ఆటోక్రెటిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్. అర్థమైందా? ఆటోక్రెటిక్. అది హెల్తీ కండిషన్ లో ఉన్నప్పుడు అన్ని మనకి అన్ని చక్కగా జరిగిపోతుంటాయి. వెన్ ఇట్ ఈస్ ఇన్ డిసీజ్ కండిషన్ మనకు అన్ని తెలుస్తుంటాయి. కాలు నొప్పి ఉందంటే కాలు ఉందని, చేతి నొప్పి ఉంటే చేతి నొప్పి ఉందని అని తెలుస్తుంటాయి. మనకి అది తెలుస్తుంది అంటే మనం ఆరోగ్యంగా లేవు అని. అవునా లేదా? ఏమీ తెలియట్లేదు, అంతా బాగుంది, మనం హాయిగా చక్కగా నడిచిపోతున్నాం అంటే ఆరోగ్యం చక్కగా చేకూరుతుంది, వైటల్ ఫోర్స్ హెల్తీ కండిషన్ లో ఉంది అంటారు. ఇంతవరకు మనం ఇవాళ వైటల్ ఫోర్స్ గురించి చదువుకున్నాం. నెక్స్ట్ ఫర్దర్ గా దీని యొక్క హెల్తీ కండిషన్ లో ఎట్లా ఉంటాం ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం. ఓకే, విల్ గో ఫర్ ద ఫస్ట్ ఎయిడ్ క్లాసెస్. ఓకే, ఓకే మళ్ళీ మన క్లాస్కి వద్దాం. ఫస్ట్ ఎయిడ్ క్లాస్. ఇంజురీస్ అయిపోయింది, బర్న్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎవరైనా దెబ్బ తగిలినా మంది ఇవ్వగలుగుతాం అందరం కూడా. ఐ థింక్ ఎవ్రీవన్ ఆర్ రెడీ. పోయినసారి చూసాను, ఎవ్రీవన్ ఆర్ రెడీ. గుడ్, వెల్ ప్రిపేర్డ్. ఇప్పుడు దెబ్బ తగిలిన, చీమ్ పట్టిన, కాలిన అన్నిటి కూడా వైద్యం చేయగలుగుతాం. ఇంకా మీకు కాన్ఫిడెంట్ రాలేదు అంటే దెన్ గో నియర్ బై హోమియోపతి వైద్యాలయం. రెగ్యులర్గా పోండి, మాటినండి. కనీసం వారానికి ఒకసారి, వీలు కాదు నెలకు ఒకసారి వెళ్ళి వైద్యాలయంలో మెడిసిన్స్ అవి చూసి ఎట్లా ఉంటాయి, దాని ప్రిస్క్రిప్షన్ ఎట్లా చేయాలి అవన్నీ కూడా నేర్చుకోండి. ఓకే, అప్పుడు మీకు కొంచెం కాన్ఫిడెంట్ వస్తే ఇంకొంచెం మీ నుంచి సేవ కానీ తోటి మానవునికి సహకారం కానీ చాలా బాగా జరుగుతుంది. మనం లైన్ పెట్టుకుంటాం, ఒక లైన్ అప్ అవుతాం. హోమియో డిస్పెన్సరీకి రావడం వల్ల మనం వైటల్ ఫోర్స్ ఏదైతే లైన్ అప్ అయిపోతుంది. అందుకోసం మనం అక్కడికి వెళ్ళామని చెప్పి. ఓకే, టుడే we'll go for the next another important topic is bites. Animal bites. అన్ని ఎనిమల్ బైట్స్ చదువుకుందాం. ఒక్కటి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఏవైతే ఎమర్జెన్సీస్ ఉన్నాయో, ఇంజురీస్, బైట్స్, బర్న్స్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మనిషికి అందాలి వైద్య సహాయం. ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్క గ్రామంలో ఎవరైతే నేర్చుకొని మేము చేస్తామని ఎవరికైనా నేర్పిద్దాం. సహకార బుద్ధితో తోటి మానవునికి నేను కూడా సేవ చేస్తాను అనే వారికి ఎవరికైనా సరే ఈ 3 టాపిక్స్ మాత్రం నేర్పిద్దాం. మంచి బుద్ధి ఉంటే చాలు, చదవాల్సిన అవసరం కూడా లేదు ఎక్కువ. వాళ్ళకి ఏంటి, వాళ్ళ నుంచి వాళ్ళ గ్రామంలో ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకో, మందైతే వాడికి మందేసి అరే వై నీ ఇష్టం ఎక్కడికైనా పో, అది నీ ఇష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు సర్టిఫికేట్ లేదు కనుక ముందైతే ఎమర్జెన్సీ అయితే నేను సెట్ చేస్తాను. బ్లడ్ వస్తుంది, బ్లడ్ ఆగుతుంది, బ్లడ్ ఆగడానికి మంది ఇస్తాం. లేదు బాగానే ఉంది కదా నాకు మీరు ఏంటంటే ఇచ్చేయండి. అది మాస్టర్ యొక్క ఆజ్ఞ, గుర్తుపెట్టుకోండి. అందుకని అట్లా ఇచ్చేయండి. నెక్స్ట్ కాలేంది, మందులు ఇచ్చేయండి, వాళ్ళే వస్తారు. సెట్ మీ దగ్గర మందు దెబ్బ తగిలిన సెట్ అంటే టకాన మీరే మందు ఇచ్చేస్తారు అట్లా. ఓకే, అయితే మరి వాళ్ళకి ఎట్లా కాన్ఫిడెంట్ వస్తుంది మనం మంచి మంది ఇస్తాము అని కదా. అది కూడా ఒక మన సోదరుడు అడిగినమాట. ఎట్లా మనం డాక్టర్ గా తెలియాల్సిన అవసరం ఎట్లా అంటే, నీవు ఎప్పుడైతే నీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని నువ్వు రెడీగా మంచిగా ప్రిపేర్ అయ్యి కరెక్ట్ గా వెల్ వర్షన్ లో ప్రిపేర్ అయ్యి ఉంటే నీ దగ్గరికి వాళ్ళు వస్తారు. ఇప్పుడు పాల షాప్ పెట్టుకొని అన్ని రెడీగా పెట్టుకున్నాను ఐటమ్స్ అన్ని,
పాలు కావాల్సిన వాడు షాప్ పోతాడా లేదా? అదే ఎవరైనా పాలు వస్తే నేను తెచ్చిస్తా అని వాడు షాప్ తెరిచి కూర్చున్నాను అనుకో, వస్తుందా ఎవరన్నా? ఎవర్రా? రెడీగా పెట్టుకోవాలి, పాలు పెరుగు వెన్న అన్ని రెడీగా పెట్టుకుంటే అప్పుడు ఎవరు అవసరం ఉన్నా వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు. అంతేగాని నేను ఎవరైనా పాలు అంటే అప్పుడు తీసుకొచ్చి ఇస్తా అన్నారు అనుకో, సారు బుక్ చూసి మందిస్తాడు అప్పుడు మీ మీద కాన్ఫిడెంట్ ఉండదు. అందుకని మళ్ళీ మళ్ళీ మీ నోట్స్ రాయమని ఎందుకు చెప్తున్నానంటే మీకు మైండ్ లో స్టోర్ కావాలి. అది తక్కువ మైండ్ లో రావాలి. రక్తం కారింది అనుకో టక్కున వైటల్ ఫైగర్స్ మొదటి నుంచి నోట్ అక్కడ వేయాలి, నోట్లో వేయాలని తెలియాలి. అయ్యో రక్తం కారుతుంది, ఆగు 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 బుక్కు తీస్తున్నా అని బుక్కు తీసి సార్ నాకు పక్కన పని ఉంది సార్ అని రకాల జారుకుంటున్నాడు. అవునా లేదా? అట్లా ఉండకండి. మనం ఎప్పుడైతే మనం రెడీగా మన ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంటామో ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి మన దగ్గర వైద్యం పొందుతారు. ఖచ్చితంగా మీ యొక్క థాట్ ప్రాసెస్ అయితే ఉందో ఇట్ విల్ అట్రాక్ట్ దోస్ నీడెడ్ పర్సన్స్. గుర్తుపెట్టుకోండి, మనం పోయి పిలుచుకోవాల్సిన అవసరం లేదు. మన థాట్ లో మనం పాజిటివ్ వేలో కరెక్ట్ గా వైటల్ ఫోర్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, నేను ఎదుటివాడికి సహాయం చేయాలని ఉన్నప్పుడు, కావాలంటే మీరు ప్రేయర్ ఉదయం సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా ప్రేయర్ చేసుకున్నప్పుడు మీరు మాస్టర్ గారు చెప్పుకోవచ్చు, మాస్టర్ గారు నేను నా ఇన్స్ట్రుమెంట్స్ తో మంచిగా చదువుకొని రెడీగా ఉంటున్నాను అని చెప్తే చాలు. యూ విల్ యూజ్ యువర్ సిన్సియారిటీ. నీ యొక్క దాన్ని వాళ్ళు వాడుకొని మీకు మీ ద్వారా మంచి వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తాను మాస్టర్ గారు. మేబీ మాస్టర్ గాడ్ ఎవరైనా సరే సృష్టిలో ఒక చక్రం ఒక నడుస్తుంది అనమాట, ఒక సిస్టమ్ నడుస్తుంది. ఆ సిస్టమ్ మీకు హెల్ప్ చేస్తుంది. ఇట్ మేబీ గాడ్, ఇట్ మేబీ అల్లా, ఎవరైనా సరే ఆ సిస్టమ్ మీని ఇన్వోక్ చేయాలి. సో వి విల్ గో టుడే ఎనిమల్ బైట్స్. ఎనిమల్ బైట్స్ చాలా ఉన్నాయి, వినండి. తర్వాత మళ్ళీ నోట్స్ పోస్ట్ చేస్తాను. అయితే ఈసారి కొంచెం నోట్స్ మీరు అలర్ట్ గా ఉండి మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు కొంచెం అప్డేట్ ఉంటుంది. డాగ్ బైట్ నోట్ ఫస్ట్. ఎనిమల్ బైట్స్ గుర్తొచ్చేవి. డాగ్ బైట్ ఫస్ట్, తర్వాత మంకీ బైట్, కందిరీగ, మన రెగ్యులర్ తేలు, తేలు కాటు, పాము కాటు, గుడ్. పాము కాటు అన్ని నేర్చుకుందాం మనం. పాము కాట్లు ఇస్తే ఏమంది వాళ్ళు కూడా నేర్చుకుందాం. ఇంకా ఇంకేం కాట్లు? మనిషి కాటు, కరెక్ట్. మోస్ట్ డేంజరస్ కాట్ ఈస్ హ్యూమన్ బైట్ కాట్. మంకీ బైట్ ఎలుక కాట్లు, ఎలుక, కుక్క, ఏ ఎనిమల్ ఉంటే అనిమల్ కాట్, ఇంకా అంతే కదా, అవునా లేదా? దాన్ని మనం ఇబ్బంది పెట్టినప్పుడు అది కరుస్తూ ఉంటుంది. వీడు ఊరుకోడు అన్నమాట, పక్కన నుంచి అక్కడ కుక్క పడుకుంటుంది, వీడు రాయి చేస్తుంది దాన్ని, అది కరుస్తుంది. ఒకవేళ అది కరుస్తుందేమో అని భయపడి మన మైండ్ లో ఇప్పుడు ఫిక్స్ అవుతామో అది వచ్చి కరుస్తుందంట. లేదా వచ్చి పిచ్చి కుక్క అయినా సరే వచ్చి కరవదు, అది కరుస్తుందని భయపడితే అప్పుడు వచ్చి కరుస్తుంది. మన జాగ్రత్తను మన పని మనం చేసుకుంటే అది దాని పని చేసుకుంటాం. దృష్టిలో ఆ యొక్క ప్రక్రియ ఉంది అన్నమాట. ఓకే, ఫస్ట్ విల్ గో ఫర్ ది ఎనిమల్ బైట్ అండ్ ఇన్సెక్ట్ బైట్స్. హెడ్డింగ్ పెట్టుకోండి, ఎనిమల్ బైట్స్ అండ్ ఇన్సెక్ట్ బైట్స్. ఎనిమల్ బైట్స్, ఇన్సెక్ట్ బైట్స్. జంతు కాట్లు, క్రిమి కీటకాదుల కాట్లు. జంతు కాట్లు, క్రిమి కీటకాదుల కాట్లు. ఫస్ట్ విల్ గో ఫర్ ద డాగ్ బైట్. కుక్క కాటు, వినండి. అయితే అయితే కుక్క కాటును ఎందుకు అంత డేంజరస్ గా భయపడతారు? మిగతా కాట్ల వేరు, డాగ్ బైట్ వేరు. ఎందుకంటే డాగ్ బైట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్, ఇట్ కాజెస్ మోస్ట్ డేంజరస్ డిసీజెస్. ఎగ్జాక్ట్లీ, గుడ్. రేబీస్ అనే చాలా ప్రాణాంతకమైన వ్యాధి వస్తుంది. అది కూడా వెంటనే రాదు, అది తెలవడమే కొంచెం స్లోగా తెలుస్తుంది. ఈవెన్ కొన్ని ఇయర్స్ తర్వాత కూడా రేబీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని ఇయర్స్ తర్వాత కూడా దాదాపు 10 years 20 years తర్వాత కూడా ఆ లక్షణాలు ఉంటాయి. అందుకని డాగ్ బైట్కి చక్కని శిక్షణ, చక్కని వైద్యాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వాలి. నాకేం లేదు సార్ అన్న కూడా గుంజుకొని వచ్చి ఇవ్వాలి. లేదు అంటే నిద్ర రాకని చెప్పాలి. ఎందుకంటే కరెక్ట్గా వైద్యం జరగకపోతే అది కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకు దాని ప్రభావం ఉంటుంది. అదనమాట రేబీస్. ఓకే, డాగ్ బైట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ వన్. ఇట్ కాజెస్ రేబీస్. ఓకే, అయితే కొన్ని ఎమర్జెన్సీ ఏవి? ఫస్ట్ డాగ్ నాకుతుంది, అది ఒకటి. లేదా రెండో ఇన్స్టెంట్ ఎక్కువ అవసరం లేదు, చిన్న గారాలు పడి ఉంటుంది, పండ్ల గార చిన్నగా. థర్డ్ పాయింట్ కండలు పెట్టి వీక్తుంది. అవునా లేదా? ఈ 3 ఇన్స్టెన్సెస్ మనం ఎక్కువ చూస్తుంటాం. అవునా లేదా? ఫస్ట్ ఏమో అసలు ఏం లేనట్టే, ఊరికి నాకు అది కూడా తీసుకోవాలి, అప్పుడు కూడా వైద్యం చేయాల్సిందే. రెండోది చిన్న ఘాట్లు పడ్డం, మీడియం, మైల్డ్ అనుకోవచ్చు. మీడియం అంటే కొంచెం ఎక్కువ ఘాట్లు పడ్డం. సీవియర్ ఇంజురీ అంటే బాగా పండ్లు పెట్టి పిక్కితే సీవియర్ వస్తుంది, అది సీవియర్ ఇంజురీస్. ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఇది మనకు జనరల్గా కనిపించేవి 3 టైప్స్ ఉంటాయి. మైల్డ్, మోడరేట్, సివియర్ టైప్స్ రాసుకోండి. మైల్డ్ ఇంజురీ అంటే నాకడం లేదా చిన్న పండ గుర్తు కనిపించడం, మైల్డ్ ఇంజురీస్ అవి. ఇవన్నీ మీకు నోట్స్లు ఉండవు, మైల్డ్ ఇంజురీస్. నెక్స్ట్ మోడరేట్ ఇంజురీస్ అంటే ఏంది? పండ్ల గుర్తులు పడ్డాయి, లైట్గా బ్లడ్ కూడా కారింది కొంచెం. సివియర్ ఇంజురీస్ థర్డ్ కేటగిరీ. తీవ్ర గాయములయ్యి కండ ఊడినట్లు అయిన కాటు, ఒక కాటు. ఓకే, మరి రేబీస్ అనేది మంచుకు గారిస్తే వస్తుందా, పిచ్చుకు గారిస్తే వస్తుందా? రెండిట్లో వస్తుందా? రెండిట్లో రాదా? వస్తుంది. అనేది సార్ ఏది ఘర్షణ వస్తుంది సార్? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఏ ఘర్షణ వస్తుంది. అయ్యో మన పెంపుడు కుక్క కదా, మనం గెలిస్తే రాదనుకోవద్దు. అది కూడా చెప్తున్నా మళ్ళా. మన ఇంట్లో చాక అనుకో, పొడుచుకుంటే అర్థం కాదా? బయట చాక అయితే కడుతుందా? అలా కాదు కదా. అట్లా పెంపుడు కుక్క అయినా సరే కుక్కనే గుర్తుపెట్టుకోండి. ఇట్లా అంటున్నా అనుకోకండి. కొందరు జంతు ప్రేమికులు ఏం బాధపడవద్దు, ఎందుకంటే అది జాగ్రత్త ఉండాల్సిన విషయాన్ని మనం యాజ్ ఏ డాక్టర్ గా చదువుకుంటున్నాం కనుక. ఓకే, ఏ కుక్క అయినా కూడా, పెంపుడు కుక్క అయినా సరే, పిచ్చి కుక్క అయినా సరే. అయితే అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది? అక్కడ లోకల్గా బ్లడ్ కాడుతుంది. అవునా లేదా? అప్పుడు ఏం చేయాలి మరి? ఏం చేయాలి? సార్ ఫస్ట్ బ్లడ్ కాడితే ఏం చేయాలి? అక్కడ లోకల్ గా ఎక్స్టర్నల్ గా ఫస్ట్ కడగాలి సార్, క్లీన్ చేయాలి. ఫస్ట్ క్లీన్ చేసి ఫైకస్ని మొదటించారు, లోకల్ గా వేయాలి. అవునా లేదా? అదేం చేస్తుంది? ముందు బ్లడ్ ని ఆపేస్తుంది. అవునా లేదా? ఎక్స్టర్నల్ ఫస్ట్ ఒక సీక్వెన్స్ పోదాం. ఫస్ట్ ఏం చేస్తుంది? బ్లీడింగ్ ఆపేస్తుంది. జనరల్ మెజర్మెంట్స్ లో మంచిగా దాన్ని గాయాన్ని శుభ్రంగా వేడి నీళ్ళు పెట్టేసి కడగాలి. యాంటీసెప్టిక్ ఏమైనా తీసుకోవచ్చు మీరు, డెటాల్ కానీ ఏమైనా ఉంటాయి కదా, సావ్లాన్ అటువంటి వాటితో మంచి శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. సావ్లాన్ అలోపతి కదా, హోమియోపతి కదా అనుకో, ఇంక లేదు. అది ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్ అది కదా. అందుకని సావ్లాన్ పెట్టి మంచిగా క్లీన్ చేయొచ్చు. క్లీన్ చేసి బ్లడ్ కారకుండా పైకస్టీల్ మొదటి నుంచి రాయాలి. జనరల్ మెజర్మెంట్స్ ఏమో ఇవి ఫస్ట్ రాసుకోండి.
ఇంజురీస్ కి జనరల్ మెజర్మెంట్స్, క్లీన్ ద ఇంజురీ కదా, ఇది సావ్లాన్ విత్ సావ్లాన్. నెక్స్ట్ రెండో పాయింట్, ఇంజరీ క్లీన్ అయిన తర్వాత గివ్ యాంటీ హెమరేజిక్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్. రక్తస్రావం అవటకు పైపూతగా హోమియో మందు ఇవ్వవలను, అవునా లేదా? ప్యాకసిల్ కానీ ఎపి పౌడర్ కానీ ఇవన్నీ కూడా ముందు బ్లడ్ అయిపోవాలి. తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే, అయిన తర్వాత జనరల్ మెజర్మెంట్స్ లో ఒక పాయింట్ యాడ్ చేసుకోండి, డోంట్ సూచర్ ఇట్. జనరల్ మెజర్మెంట్స్ లో డోంట్ సూచర్ ఇట్, కుట్లేయద్దు. కుక్క కాటుకు ఎప్పుడు కూడా కుట్లేయద్దు, ఓపెన్ గా వదిలేయాల. ఎందుకు? మైక్రోబయాలజీ అయిపోయింది మీకు, మైక్రోబయాలజీ అని తెలుస్తుంది. ఎరోబిక్ ఆర్గానిజం, ఎనారోబిక్ ఆర్గానిజం ఉంటుంది. అంటే ఆక్సిజన్ ఎక్కువగా తగులుతా ఉంటే ఆ వైరస్ ఎక్కువ స్ప్రెడ్ కాదు, రేబీస్ వైరస్. ఆక్సిజన్ ఎక్కువ తగలకుండా క్లోజ్ అయిందనుకో నెక్స్ట్ డేకి రేబీస్ వచ్చేస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, కుక్క కాట్లలో ఎప్పుడు కూడా అసలు ఓపెన్ గా ఉంచండి, దానికి సూచరింగ్ చేయొద్దు, ఎక్కువ మటుకు గాలి తగిలేట్టుగా ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ అయిన తర్వాత ఇది జనరల్ మెజర్మెంట్ అయిపోయింది, హ్యాండ్ హెమరేజ్ అయిపోయింది. ఏం డిసీజ్ వస్తుంది చెప్పండి? రేబీస్ కదా, అవునా లేదా? రేబీస్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తుందని గ్యారంటీ కాదు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుక్కకాటు వల్ల వచ్చేది రేబీస్. రేబీస్ లో ఏ లక్షణాలు ఉంటాయి అంటే ఫస్ట్ మనం ఏరా ఎవరైనా ఎక్కువ వస్తే ఏమంటారు? అరే కుక్కలకు ఎట్లా వస్తున్నావు ఉంటావా లేదా, అవునా లేదా? అట్లా అనమాట, అటువంటి లక్షణాలు ఏర్పడతాయి ఫస్ట్ రేబీస్ లో. ఫస్ట్ ఏమవుతుంది, కరిచిన ప్రదేశంలో చిమ అని మంట రావచ్చు, మంటలాగా చిన్న మంటలాగా వస్తుంది చిమ అని. ఏది కొందరికి ఏమో ఎంబడే రావచ్చు ఎక్కువ ఇంజురీని బట్టి, లేకపోతే 10 days తర్వాత రావచ్చు, 15 days తర్వాత రావచ్చు, చెప్పనీకి రాదు. ఎందుకంటే మిగతా బైట్స్ కి డాగ్ బైట్స్ కి డిఫరెన్స్ అదే. డాగ్ బైట్స్ లో ఒక్కోసారి స్లోగా వస్తుంది, చాలా స్లోగా వస్తుంది. దాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి, కుక్క కాటును బట్టి మనం ట్రీట్మెంట్ చదువుకున్నప్పుడు ఎప్పుడు కుక్క కాటు పిచ్చుక కాటు రెండు సపరేట్ చదువుకుందాం, ఈజీగా ఉంటుంది. అయితే ముందే ఇంజరీ దాన్ని అర్థం చేసుకుందాం, బైట్స్ డాగ్ బైట్ని అర్థం చేసుకుందాం. అందుకని మళ్ళీ మీకు రిపీట్ చేస్తూ ఉన్నాను. అయితే ఫస్ట్ చిన్న మంట కానీ అట్లా రావచ్చు. అయిన తర్వాత నెక్స్ట్ కొన్ని రోజులకి వాడికి అంతకుముందు ప్రశాంతంగా ఉండే మనిషి చిరాకు పడుతున్నాడు, అరుస్తున్నాడు, కోపం చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని. అంటే ఏంది, వీడికి కుక్క కాటు కరిచింది, వీడి కుక్కలాగా మారిపోతున్నాడు, జాగ్రత్త అని అర్థం. అర్థమైందా? ఇక్కడ నుంచి హైదరాబాద్కి 120 kilometers అంటే ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయింది, బింజపల్లికి ఉన్నామని చిరాకు కోపం స్టార్ట్ అయ్యంటే అటువంటి కేసుని ఇంకా జాగ్రత్తగా ట్రీట్ చేయాలా, ఖచ్చితంగా ట్రీట్ చేయాలా. గుర్తుపెట్టుకోండి, వాడికి ఏం లేదు, నాకేం లేదు అని వాడు పోతున్నా సరే అటువంటి వైద్యం హోమియోపతిలో మాత్రమే ఉంది. అలోపతిలో ఓన్లీ వ్యాక్సినేషన్, అది ఏమంటారు దాన్ని, గుడ్డు చుట్టూ ఇంజక్షన్లు అంటారు, యాంటీసిరమ్ ఇంజక్షన్స్ ఇస్తారు. దానికన్నా ఇది ఇంకా డెప్త్ పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది అంటే వాడి యొక్క ఆ లెవెల్లోకి మన మెడిసిన్ వెళ్ళగలుగుతుంది. ఇట్ ఈస్ పొటెంటైజ్డ్ మెడిసిన్, అవర్ మెడిసిన్ ఈస్ పొటెంటైజ్డ్ మెడిసిన్. ఇట్ కెన్ బి రీచ్డ్ టు ద లెవెల్ ఆఫ్ ది మైండ్. అలోపతి యాంటీసిరమ్ ఇంజెక్షన్ కెనాట్ గో డీప్ ఇన్ టు ద మైండ్. అందుకనే రేబీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి వైద్యం లేదు. అలోపతిలో రేబీస్ వస్తే వైద్యం లేదు, వచ్చిన తర్వాత రాకముందు మాత్రమే వైద్యం. ఏం సార్, రాకముందు మాత్రమే స్టార్టింగ్ లో ఉంటే దానికి చాలన్ పెట్టేసి దాన్ని క్లీన్ చేసి ఇప్పుడు చుట్టూ ఇంజక్షన్, యాంటీసీరం అంటే యాంటీబాడీస్ అనమాట, పుట్టినవాడి యొక్క యాంటీబాడీస్ తీసి ఇంట్లో పెడతాం, అట్లా ఇస్తారు అనమాట. ఇమ్యూనిటీ లెవెల్స్ ఇస్తాయి. యాక్చువల్గా మనం ఏది అసలు దాని జనరేటర్ ఏదైతే ఉందో జనరేటర్ని మనం ఇస్తున్నాం.
యాంటీబాడీస్ యొక్క జనరేటర్ని మనం ఇస్తున్నాం, దాన్ని స్టిమ్యులేట్ చేస్తాం. అయితే వైటల్ ఫోర్స్ జనరేట్ చేయాలో దాన్ని మాత్రమే దాన్ని సెట్ చేస్తాం. ఓకేనా? అట్లా అనమాట. అందుకని హోమియోపతి మెడిసిన్ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. బయట్స్లో వాళ్ళు ఏ మందు తీసుకున్నా సరే భయ్ మన దగ్గర వాళ్ళు అయితే ఇవైతే వాడుకోండి అని చెప్పారు. ఒకవేళ కాదు సార్ నేను అది వాడుకుంటా అంటే వాడుకోమని, వాళ్ళ ఇష్టం, మనం అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాడుకొని ఇవి వాడుకో, లేదు సార్ మీరు ఇవ్వండి అంటే మనమే ఇద్దాం, ఏది అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఒక మైండ్లో ఉంటుంది కదా, వీళ్ళు సర్టిఫికేట్ లేని వాళ్ళని లేకపోతే అట్లా ఉంటుంది కదా, అందుకని మనం రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని నా ఉద్దేశం. అందుకని మీరు మీ ఇష్టం అని చెప్పేసి మీరు చేసే వైద్యం మాత్రం మీరు మంచి చక్కగా చేసుకోండి. ఓకే? అయిన తర్వాత రేబీస్ లక్షణాలు ఏవైతే ఫస్ట్ చిమ్మ అంటాయి, మంట వస్తుంది, తర్వాత విపరీతమైన చిరాకు, కోపము, అరవడం, ఇవన్నీ కూడా వస్తాయి కొంచెం పీరియడ్లో. నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో ఏమొస్తుంది? చిన్న శబ్దం భరించలేదు, సెన్సిటివిటీ అయిపోతాయి, సెన్సెస్ బికమ్స్ అక్యూట్. గుర్తు రాసుకోండి, ఈ పాయింట్ కూడా రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ లో సెన్సెస్ బికమ్స్ అక్యూట్. జ్ఞానేంద్రియాలు చాలా చురుగ్గా పనిచేస్తుంటాయి. మరి చిన్న శబ్దం వచ్చినా చిరాకు వస్తుంది. చిన్న వెలుతురు చూడలేడు. నెక్స్ట్ శబ్దం, నీటి శబ్దం అది రాను తర్వాత చెప్తా. వెలుతురు చూడలేడు. ఇటువంటి లక్షణాలు రాను వస్తాయి రేబీస్ లో. అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? కుక్కలాగా బొరుగుతాడు, కుక్కలాగా అరవడం, బార్కింగ్ లైక్ డాగ్. ఏరా కుక్కలాగా అరుస్తున్నావే రాంటాం, అట్లా మారిపోతాడు రాను. అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? నీళ్ళని చూస్తే భయపడతాడు, ఫియర్ ఆఫ్ వాటర్. గుర్తుపెట్టుకోండి, ఫియర్ ఆఫ్ ఆ చిరాకు, కోపము, కుక్కలాగా అరవడం అవి వచ్చిన తర్వాత నీళ్ళని చూస్తేనే భయపడతాడు. నీళ్ళు తాగడానికి ఇష్టపడు, ఫస్ట్ నీళ్ళు తాగడానికి ఇష్టపడు, రాను నీళ్ళు చూడడానికి కూడా భయపడతాడు. రాను ఇంకా పెరిగిన తర్వాత ఇంకా చిరాకు, కోపం సైమల్టేనియస్గా పెరుగుతాయి. పిల్లల్ని అరవడం, కొట్టడం అన్ని చేస్తూనే ఉంటాడు. వైలెంట్ సిమ్టమ్స్ వచ్చేస్తాయి. వచ్చి సైమల్టేనియస్గా నీళ్ళను ఫస్ట్ ఏమో తాగడానికి ఇష్టపడు ఎక్కువ. క్రమక్రమంగా సివియారిటీ పెరిగే కొద్దీ నీళ్ళని చూడడానికి ఇష్టపడడం. అంటే సెన్సెస్ అక్యూట్ అవుతున్నాయి. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏమో తాగడానికి ఇష్టపడలేదు, అంటే 4వ తారీఖు నీళ్ళు పడడానికి ఇష్టపడలేదు. ఇంకా పిచ్చి ముదిరే కొద్దీ చూడడానికి ఇష్టపడలేదు, అంటే కళ్ళు సెన్సిటివ్ అయినాయి. ఇంకా ముదిరే కొద్దీ ఆ వాటర్ శబ్దం కూడా ఇష్టపడట్లేదు. చెవులు సెన్సెస్ ఎట్లా అక్యూట్ అవుతున్నాయో చూడండి, చెవులు ఇష్టపడట్లేదు. అయిన తర్వాత ఇంకా ఎక్కువ కొద్ది వాడిని ఏం చేస్తారు? హాస్పిటల్ తీసుకుపోతే రూమ్ లేచి ఇచ్చిపెడతారు, ఏమైనా ఎదుర్కోరని. రేబీస్ వచ్చిన వాళ్ళు అంత సివియర్గా అరవడం, క్రక్కడం అన్నీ చేస్తారు. అంత వైలెంట్ కండిషన్కి వెళ్ళిపోతుంది. లాస్ట్ పాయింట్ మళ్ళీ చెప్పరా? సార్, సెన్సెస్ బికమ్స్ అక్యూట్. ఫస్ట్ ఏమో నీళ్ళు తాగడానికి ఇష్టపడరు, క్రమక్రమంగా ఫస్ట్ నీళ్ళు ఇష్టపడరు, తర్వాత ఏ ద్రవాహారం కూడా ఇష్టపడరు. అది కూడా యాడ్ చేసుకోండి. ఏ ద్రవాహారాలను కూడా క్రమక్రమంగా సెన్సెస్ అక్యూట్, అంటే నీళ్లు చూడడానికి ఏ ద్రవాహారాలు చూడడానికి ఇష్టపడరు, ఏ ద్రవాహారాలని చూడడానికి ఇష్టపడరు. క్రమక్రమంగా చెవులు అసలు ఆ సౌండ్ కూడా వాడికి సౌండ్ ఏంటి అరుస్తాడు, నీళ్ళ సౌండ్ ఏంటి అరుస్తాడు. నీళ్ళు తాగకుండా ఉండగలుగుతారా మనిషి? ఉండగలుగుతారా? దాంతోనే జరుగుతుంది. నీళ్ళు తాగలేడు, నీళ్ళు తాపితే కూడా తాగడు. మన నీళ్ళు తీసుకోకపోతే మన ప్రాణం పోయినంత అవుతుంది. రేబీస్ అంటే ఈ కండిషన్స్ అవి మీకు, అంటే డిసీజ్ అర్థం కానీ చెప్తున్నా, ఏం భయపడాలని అవసరం లేదు. ఈ కండిషన్ ఇంత కండిషన్ ఉండే కేసెస్ రేర్గా వస్తాయి. రారు కూడా, నేను అదంతా చూడలేదు రేబీస్ కేసు, బుక్లో చదువుకున్నదే. అట్లా అంటే సార్ కొంచెం టెన్షన్ ఫ్రీ కానీ హాస్పిటల్కి తీసుకొని వస్తారనుక మీరు చూసి ఉంటారు.
ఓకేనా? అయితే మనం హోమియోపతిలో స్టార్టింగ్ లోనే మనం తీసుకుంటాం కనుక మనకు ఆ కండిషన్ రాదు కనుక నేను చూడలేదని. వాడు కుక్క గర్వంగానే మన దగ్గరకు వస్తాడు కదా, అంటే మనం మంచి వైద్యం చేసినట్టు లెక్క. అందుకనే మనకి రేబీస్ రాలేదు కనుక రేబీస్ కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం పడలేదు మనం. అదనమాట. ఓకే, అయిన తర్వాత రేబీస్ ఇంకా మెరుగొద్ది వాడు అరవడం, ఎగరడం, దుంకడం చేసి రాను నీళ్ళు తాగకుండా చిన్న వెళ్తూ లైట్ వేయకూడదు, లైట్ వేసుకోడు. చిన్నపిల్లలు చూడరు యానిమేషన్ సినిమాలలో, ఓ మూలకు జంతువులాగా కూర్చుంటాడు అనమాట వాడు. వెళ్తురు రాదు, చీకట్లో ఉండాలి, నీళ్ళు తాగొద్దు, అట్లా కండిషన్ రాదు, 90% రాదు. నాకు ఒక కేసు గుర్తుంది, ఈకే గారు ట్రీట్ చేస్తున్నారు, ఈకే గారు బుజ్జి గారు ట్రీట్ చేసింది. ఒక ఆయన పేరు కూడా కుక్క సీన్ అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో కుక్క కరిచింది. ఆయన అందరు కుక్క సీన్ పిలుస్తారు. నేను బుజ్జి గారి దగ్గర ఉన్నప్పుడు, బుజ్జి గారి దగ్గర నేర్చుకున్నప్పుడు అందరు ఆయన కుక్క సీన్ పిలిచేవాళ్ళు. I think everyone is understanding in Telugu. Anyone Telugu అర్థం కాని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే హ్యాండ్ రేస్ చేయండి ఒకసారి, వాళ్ళకి ఇంగ్లీష్ తక్కువ సరే. ఓకే, అందరు తెలుగు అర్థం అయ్యే వాళ్ళు ఉన్నారు. ఓకే, గుడ్. ఎవరు? హూ ఆర్? వాట్ ఈస్ ద నేమ్ సార్? ఓకేనా, సరే, సంతోషం. అయితే ఈకేఆర్ దగ్గర ఉండేవాడు ఆయన. ఆయనకి ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో 6 ఏళ్ళప్పుడు 5 ఏళ్ళప్పుడు కరిచిందంటే దానికి సరిగ్గా వైద్యం చేసుకోలేదు. తర్వాత దాదాపుగా ఒక 5-10 ఏళ్ళ తర్వాత ఆయనకి మెల్లమెల్లగా ఈ లక్షణాలు వచ్చేసినాయి, రేబీస్ లక్షణాలు. అరవడం, ఎగరడం, దుంకడం, చేయడం అన్ని వచ్చేసినాయి. అప్పుడు ఆయన ఈకేఆర్ దగ్గరికి పట్టుకొచ్చిర్రు. ఆయన అంటే అట్లా కండిషన్ అనమాట. పట్టుకొస్తే అప్పుడు ఏం చేశారు, ఈకేఆర్ బెల్లడోనా 10 ml, హైడ్రోఫోబినం 10 ml, క్రమక్రమంగా బెల్లడోనా 50 ml, హైడ్రోఫోబినం 50 ml, అట్లా ఆల్టర్నేట్ చేసుకుంటే ఆ మనిషిని మొత్తం తగ్గించింది, కంప్లీట్ తగ్గిపోయింది. అసలు తర్వాత ఏ ప్రాబ్లం లేదు, మళ్ళీ మామూలుగా మనిషి అయిపోయింది, రేబీస్ నుంచి కంప్లీట్ క్లియర్ అయిపోయింది. అయిన తర్వాత దాదాపుగా ఆయన 40-50 ఏళ్ళు తర్వాత 30-40 ఏళ్ళ పైన బతికినాడు. నేను ఆయన చూసినా కూడా, నేను ఉన్నప్పుడు ఆయన మంచిగానే ఉండేవాడు, కుక్క సీన్ అనేవారు. అయిన తర్వాత రియల్ ఎస్టేట్లో లాస్ వచ్చి ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బంది పడి చనిపోయిన తర్వాత కానీ ఈ కారణాల మీద మాత్రం కాదు, అంత క్యూర్ మనం ఇవ్వగలుగుతాం ఆ స్టేజ్లో కూడా. అయితే మనకైతే స్టార్టింగ్ లోనే మనం ఇచ్చిన వైద్యం ప్రకారం మనం చేసుకుంటూ పోతే మనకి ఆ కండిషన్ ఏం రాదు, క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇవి రేబీస్ యొక్క లక్షణాలు. కుక్క కరవగానే సరైన హోమియో చికిత్స జరిగితే పై పరిస్థితులు ఏర్పడకుండా నివారించగలము. అయితే మనం కరెక్ట్ హోమియోపతి వైద్యం చేయగలిగితే అసలు ఆ కండిషనే రాదు. 90%, 99% ఆ కండిషన్ రాకుండా మనం చేయగలం వైద్యం. రేబీస్ వ్యాధి ఆరంభం కాబో కుక్క ఎందు కొన్ని నెలలు ముందుగానే అనవసరంగా మనుషులని కరవడం, యజమానిని కరవడం చేయుచుండును. అయితే మరి మనము మనుషుల వైద్యం చేసుకుంటాం, మరి కుక్క సంగతి ఏంటి అంటే అటువంటి కుక్కల్ని ఎట్లా గుర్తుపట్టాలి, ఇది కరుస్తుంది కొన్ని రోజుల ముందు అని ఎట్లా గుర్తుపట్టాలి అంటే అనవసరంగా అరవడం. అనవసరంగానే అరుస్తుంది కుక్క, ఊకే వాడు ఎవరు ఉంటారు కానీ అరుస్తుంది. అయిన తర్వాత యజమానిని అరవడానికి ట్రై చేస్తుంటది. యజమానిని అరవదు ఎప్పుడు కుక్క, విశ్వాసపాత్రం రాదు, చాలా విశ్వాసం, మనకన్నా చాలా 100 రెట్లు ఎక్కువ దానికి. యజమాని ఎప్పుడు అరవదు, కానీ యజమానిపై కరవడం చేయడానికి ట్రై చేస్తుంది. అంటే దానికి హెల్త్ బాగాలేదు అని లెక్క. మెంటల్ పెయిన్ లోనే ఇది స్టార్ట్ అయింది. ఆ లెవెల్లోనే అప్పుడే మనం బెల్లడోనా 30 ఒక 3 డోసులు వేసేస్తే, తర్వాత అవసరం బట్టి 200 3 డోసులు వేస్తే ఆ కుక్కకు క్లియర్ అయిపోతుంది. చెప్తాం మేము తర్వాత కూడా మళ్ళీ చెప్తా, కానీ చెప్తున్నా, వేస్తుంది కుక్క సెట్ అయిపోతుంది, ఇంకా 10 మనిషిని కరవదు. అర్థమైందా? అయితే మరి కరిచిన తర్వాత ఎట్లా అని అంటే కుక్కను అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా. మనం ఆ కుక్కకి మనం కరిచిన తర్వాత 10-12 రోజులు 15 రోజులు చనిపోయింది అనుకో, మనకు మంచి వైద్యం చేసుకోవాలని అర్థం. అందుకని కుక్కను కూడా అబ్జర్వ్ చేయాలి.
ఒకవేళ కుక్క అయినా చనిపోయింది అనుకో, మనకు కూడా రేబీస్ వచ్చే అవకాశాలు మనం కరిచిన తర్వాత కుక్క చనిపోతుందంటే దానికి రేబీస్ వచ్చిందండి మన వల్ల దానికి కూడా రేబీస్ వచ్చింది కనుక అది కూడా చచ్చిపోతుంది. రేబీస్ ఉందని కాదు, మనకు కూడా ఉంటుంది కదా మనిషి కాటు. అయితే ముందు మాత్రం ఈ లక్షణాలు ఆల్రెడీ ఉండింటాయి, కరవడానికి ముందే ఈ లక్షణాలు వచ్చింటాయి కనుక ఆల్రెడీ దానికి మెంటల్ పెయిన్లో రేబీస్ వచ్చినట్టు సార్ చెప్పినట్టు దానికి లక్షణాలు కూడా ఉన్నట్టాయి లెక్క. కానీ మరి అంతకుముందు చనిపోదు, మనం కరిచిన తర్వాతనే చనిపోతుంది. కరగకముందు చనిపోదు మరి, అంటే అది స్టిమ్యులేట్ అయినట్టు బయట ద్వారా. అట్లా అందుకని కుక్కను 12 రోజులు 15 రోజులు గమనించాలి. అది చనిపోతే కరవబడిన వ్యక్తికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది అని గుర్తు. పిచ్చుక కరిచినప్పుడు కరవబడిన వ్యక్తికి వైద్యం చేయని ఎడల కరిచిన 10-12 సంవత్సరాల తర్వాత కరవబడిన వ్యక్తికి రేబీస్ వ్యాధి ఏర్పడవచ్చును. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం పాయింట్. 10-12 ఏళ్ళ తర్వాత కూడా రేబీస్ వచ్చేయచ్చు. ఇప్పుడు మాకు బాగానే ఉంది, నాకు బాగానే ఉంది, పిల్లగాడు కరిచింది, సారేమో మందు ఇవ్వాలన్నాడు, మాకేమో కుదరలేదు, పోనీకి కుదరలేదు, ఏం మంచి మమ్మనికి ఏమైంది అని అనుకుంటారు కొంతమంది కదా. అంటే మిగతా బైట్స్ వేరు, డాగ్ బైట్స్ వేరు. అందుకని మళ్ళీ ఆ పాయింట్ ని నాకు ఇంపార్టెన్స్ ఉంది కనుక మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఇంతవరకు అయితే అందరూ నోట్ డౌన్ చేసుకున్నారు కదా చెప్పిన పాయింట్స్ అయితే. ఓకే, తర్వాత ఏమంటే వీడియో చూసి రాసుకోండి, ఎందుకంటే కొన్ని పాయింట్స్ మీకు పంపే నోట్స్ లో కూడా ఉండవు. మూడు ఇంజరీస్, 3 టైప్స్: మైల్డ్, మోడరేట్, సివియర్ కదా. అయిన తర్వాత సివియర్ లో ఉండే రేబీస్ డిసీజ్ మనం చదువుకున్నాం. రేబీస్ డిసీజ్ ఎట్లా ఉంటుంది కూడా మనం నేర్చుకున్నాం. అయిన తర్వాత ఇవ్వకూడని పథ్యపానాది ట్రీట్మెంట్. తర్వాత ముందు కుక్క కాటులో డైట్ అండ్ రెజిమెన్ అంటారు దాన్ని. డైట్ అండ్ రెజిమెన్ అంటే పథ్యపానాదులు. ఏవేవి ఇవ్వద్దు? బెల్లం, కొన్ని రోజుల వరకు బెల్లం, జాంగ్రీ అంటారు ఇంగ్లీష్ లో, జాంగ్రీ అంటే మళ్ళీ అది స్వీట్. జాగ్రీ. కొబ్బెర ఇవ్వద్దు, కుక్క అరిస్తే కొబ్బరి ఇవ్వద్దు. నెయ్యి, నూనె కరచిన 6 నెలల వరకు వాడరాదు. సివియర్ వాటిలో అయితే 6 నెలల వరకు వాడద్దు. మోడరేట్, మైల్డ్ అయితేనేమో 2-3 మంత్స్, దాన్ని బట్టి 3 మంత్స్ వరకు వాడద్దు. మైల్డ్ అయితేనేమో 1-2 మంత్స్ వాడద్దు. ఏవి? బెల్లం, కొబ్బెర, నెయ్యి, నూనె, ఇవి 4 వాడద్దు. కరిచిన సంవత్సరం వరకు బెల్లము, కోకోనట్, కొబ్బరి, అవును, కొబ్బరి, అవును. అయిన తర్వాత కరిచిన 6 సంవత్సరం వరకు వర్షంలో తడవరాదు. 1 year వరకు వర్షంలో తడవరాదు. రైట్ అండి, 1 year వరకు వర్షంలో తడవదు. అయిన తర్వాత 1 month వరకు తల స్నానం చేయకూడదు. 1 month వరకు కూడా తల స్నానం చేయరాదు. ఎందుకు? ఇట్ విల్ ఇంటెన్సిఫై ద సిమ్టమ్స్. లక్షణాలని ప్రేరేపిస్తుంది, అందుకని త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇది డైట్ అండ్ రెజిమెన్. నెక్స్ట్ ట్రీట్మెంట్ పార్ట్ ఇప్పుడు పోతున్నాం. ఇప్పుడు ముందు డాగ్ బైట్ తెలుసుకున్నాం. డాగ్ బైట్ లో ఎట్లా ఉండాలి, ఏంటి, జనరల్ మెజర్మెంట్స్ తెలుసుకున్నాం. తర్వాత సివియర్ ఉన్నప్పుడు వచ్చే వ్యాధి లక్షణాలు తెలుసుకున్నాం. డైట్ అండ్ రెజిమెన్ తెలుసుకున్నాం. ఇస్ ఇట్ క్లియర్ నౌ టిల్ నౌ? గుడ్, అర్థమైంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ పార్ట్ తెలుసుకుందాం. ఎక్స్టర్నల్ ఫస్ట్ ట్రీట్మెంట్ ఏం చేస్తాం? జనరల్ ట్రీట్మెంట్ లో జనరల్ మెజర్మెంట్స్
జనరల్ ట్రీట్మెంట్ అనుకోవచ్చు. జనరల్ ట్రీట్మెంట్ లో ఇంతకు ముందు అనుకున్నాం కదా, ఏం చేయాలా? శుభ్రంగా సేవలు అనేసి నీటి కడుక్కోవాలి. శుభ్రంగా సేవలు అనేసి నీట్గా కడగాలి. నెక్స్ట్ రెండవది డోంట్ సూచర్ ఇట్. ఇంతకుముందు రాసుకున్నారు. మళ్ళీ ఒకసారి జనరల్ మెజర్మెంట్ గురించి చెప్తున్నా. డోంట్ సూచర్ ఇట్. ఓపెన్ ద బైట్ ఏరియా. ఓపెన్ గా ఉంచండి ఆ ఏరియాని. బయట ప్లేస్ ని ఓపెన్ గా ఉంచండి. ఫోర్త్ పార్ట్, ఆక్సిజన్ ఎక్కువగా తగిలే ప్రదేశాల్లో ఉంచండి. ఆక్సిజన్ ఎక్కువగా తగిలే ప్రదేశాలలో ఉంచండి. ఓకేనా? ఇవి జనరల్ మెజర్మెంట్స్. నెక్స్ట్ పైపూత, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్. గాయానికి నీళ్లు తగలొచ్చు, స్నానం చేస్తే నీళ్లు తగులుతాయి కదా. పర్లేదు, తగలకుండా ఉంటే మంచిది. అంటే ఇంజురీ సివియారిటీని బట్టి కూడా సరే తడపరాదు, రాసుకోండి. కరవబడిన ప్రదేశాన్ని అవును క్లీన్ చేసినప్పుడు సేవలు నుంచి క్లీన్ చేస్తాం సార్. తర్వాత ఫర్దర్ గా నీళ్ళు తడుస్తే చీమ్ వస్తుంది కదా. ఫస్ట్ కడుగుతాం, నీటి కడుగుతాం, కడిగేసి డ్రై ఉంచుతాం అంతే. దానికి కరణీయం. కరవబడిన ప్రదేశాన్ని నీటితో తడపరాదు, నీరు తగలకుండా ఉంచండి. అది నీరు తగలకుండా ఉంచండి. జనరల్ మెజర్మెంట్స్ రాసుకోండి. ఏ ఇంజురీ అయినా సరే అబ్బా, ఏ ఇంజురీ కానీ, బైట్ కానీ, బర్న్ కానీ, ఏదైనా సరే నీరు తగలకుండా ఉంటే అది ఇంకా ఫాస్ట్ గా హీల్ అవుతుంది. అది జనరల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకోటి కడగచ్చు కదా సార్, ఫస్ట్ కడగచ్చు కదా, ఇనిషియల్ గా కడిగి తర్వాత ఇంకా. ఇనిషియల్ గా ఎందుకంటే అందులో ఇప్పుడు ఇసుకను ఏ ఒకటి ఉంటాయి కదా, ఫారిన్ పార్టికల్స్, బట్టలు కానీ ఏమైనా ఉంటాయి. అందుకని బట్టలు శుభ్రంగా కడుక్కోవాలి. ఫస్ట్ సావెన్ వేసి కడగండి. సావెన్ వేసి ఫస్ట్ శుభ్రంగా కడిగిన తర్వాత ఇంకా డ్రై ఉంచండి దాన్ని. ఓకే, క్లియర్. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్. ఎక్స్టర్నల్ గా ఏమి ఇద్దాం? ఎనీవన్? జూనియర్స్, నాట్ సీనియర్స్. రాసుకోండి, అది కూడా రాసుకోండి. ఫస్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ లో గివ్ యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్. రక్తస్రావం ఆగుటకు వైద్యము చేయవలెను. పైపోతా ఏది? ఏకశ్రీలు మొదటించరేయాల. మనం కొంచెం ఆలోచిస్తే మనకే ఒకటి చేస్తుంది థాట్స్ ఇవి. ఏకశ్రీల్ మొదటించర్ని అక్కడ పోయవలెను. నోట్లో కూడా వేయచ్చు, బ్లడ్ ఆగేంత వరకు కూడా. బ్లడ్ ఆగేంత వరకు అంటే తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ ఎక్స్టర్నల్ అప్లికేషన్ చెప్తున్నాక యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. నెక్స్ట్ బ్లడ్ ఆగిపోయింది, ఇప్పుడు ఏమి చేయాలి? పైపోతా ఎక్నీషియా మొదటి నుంచి. గుడ్ గురి గారు. ఎక్నీషియా మొదటి నుంచి. ఎనీ బైట్స్ గుర్తుపెట్టుకోండి. ఎనీ బైట్స్, ఇవి చీము పట్టే ప్రదేశాలు. ఎక్నీషియా ఇస్ ద గుడ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఓకే, రాసుకోండి. ఎక్నీషియా మొదటించరు. పైపూతగా వాడవలయును. రక్తస్రావం ఫస్ట్ అది రక్తస్రావం అయిన తర్వాతనే మనం చదువుకుంటున్నాం. రక్తస్రావం ఆగిపోయిన తర్వాత ఎక్లీషియా మొదటించర్ని పైపూతగా వాడవలయును. ఓకే, నెక్స్ట్ పైపూతగా వాడవలేను అయిన తర్వాత ఇది ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్నల్ ట్రీట్మెంట్. హెడింగ్ పెట్టుకోండి. ఇంటర్నల్ ట్రీట్మెంట్. ఇంటర్నల్ ట్రీట్మెంట్ లో ఫస్ట్ ఏంది? మైల్డ్ ఇంజురీస్.
మైల్డ్ ఇంజురీస్. మైల్డ్ ఇంజురీస్, మైల్డ్ బైట్స్, సారీ మైల్డ్ బైట్స్, మైల్డ్ బైట్స్ హెడ్డింగ్ అందులోనే. లేదా ఇంకోటి పెంపుడు కుక్క కరిచిన వారికి వైద్యం, అదే కంటిన్యూషన్ హెడ్డింగ్. మైల్డ్ బైట్స్, పెంపుడు కుక్క కరిచిన వారికి వైద్యం. ఎందుకంటే అది ఎక్కువ సివియర్ కాదు, పిచ్చు కరిస్తే చాలా సివియర్ అవుతుంది. పెంపుడు కుక్క అయితే కొంచెం నయం. ఆల్రెడీ వాటికి ఇంజెక్షన్ ఇస్తారు కదా సార్ ఇంట్లో. సార్ ఆల్రెడీ వాటికి ఇంజెక్షన్ ఇస్తారు కదా. వ్యాక్సిన్స్ ఇస్తారు కదా అని మీరు అనేది. మన ఖర్చున ఏం కాదు కదా. అట్లా ఏం లేదు సార్, ఖర్చున ఏం కాదనే రూల్ ఏం లేదు. దానికి యాంటీబయాటిక్స్ ఉంటాయి అంతేగాని, ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంతేగాని ఖచ్చితంగా రాదని రూల్ అయితే లేదు, గుర్తుపెట్టు. దానిలో యాంటీబాడీస్ యాంటీజెన్స్ ఇస్తారు, వ్యాక్సిన్ వల్ల యాంటీబాడీస్ కొన్ని ఉంటాయి కనుక కొంచెం నయం అని. అంతేగాని దానికి వ్యాక్సిన్ ఇచ్చిన కదా నేను పోయి కనిపించుకుంటా అంటే కాదు, కనిపించుకోవద్దు. ఓకే, నెక్స్ట్ పెంపుడు కుక్క కరిచిన వారికి వైద్యం. అయితే వినండి, ఇంతకుముందే అనుకున్నాం మైల్డ్ వాటర్ అంటే గోళ్ళు మాత్రమే తగిలి ఎక్కువ గాయాలు కాని వారికి. ఫస్ట్ ఏ అని పెట్టుకోండి. కుక్క గోళ్ళు మాత్రమే తగిలి అంటే ఒక గీకింది అంతే. కుక్క గీకినప్పుడు అని రాసుకోండి. కుక్క గీకినప్పుడు గోర్లు మాత్రమే తగిలినప్పుడు బెల్లడోనా 30 రోజు ఒక మోతాదు చొప్పున 3 రోజులు ఇవ్వవలెను. తర్వాత 4వ రోజు బెల్లడోనా 200 ఒక మోతాదు ఇచ్చి మూడు రోజులు ఒకటి చెప్పన. మీకు ఇచ్చే నోట్స్ లో డిఫరెన్స్ ఉంటది, అందుకని రాసుకోండి. బెల్లడోనా 200 3 రోజులకు ఒకటి చెప్పన 3 మోతాదులు ఇవ్వవలెను. అంటే 9 రోజులా సార్? 9 days ఇప్పటికైతే అంతే. ఫస్ట్ 3 days, తర్వాత 3 days, తర్వాత 3 days, తర్వాత 9 days, 12 days అయింది. ఒక్కసారి రిపీట్ చేయాలా సార్ డోసెస్ ప్లీజ్? ఒక్కసారి డోసెస్ ఫస్ట్ నుంచి. ఫస్ట్ డే 1, డే 2, డే 3 బెల్లడోనా 30 ఒక్కొక్క డోసు. ఓకే, అయిన తర్వాత బెల్లడోనా 200 3 రోజులు ఒక డోసు చొప్పున 3 doses. 3 రోజులు ఒకటి చొప్పున 3 doses. తర్వాత సార్ 4th డే, 7th డే, 10th డే అంతే సార్? అంతే గుడ్, థ్యాంక్ యూ. అయిపోతుంది వైద్యం చాలు దీనికి. ఎందుకు గీకిన ఇంత ట్రీట్మెంట్ అవసరం అని? ఎందుకంటే మనం చెప్పనీకి రాదు. చిన్న గీకిన కొన్ని పండ్లు పడ్డాయనుకో అని రాసినాం. మనం గీకినా కూడా పండ్లు పడినా అని రాసినాం. రాలే ఓన్లీ మైల్డ్. సరే అయితే అయినా సరే ఇవ్వండి రా, ఎందుకైనా మంచిది. ఇవ్వండి, ఇంతవరకు చాలు. అయిన తర్వాత మోడరేట్ బైట్స్. మోడరేట్ బైట్స్ లో ఏమైంది? పెంపుడు కుక్క
పండ్ల గాయాలు పడి పండ్ల గుర్తులు పడి రక్తం బయటికి వచ్చినప్పుడు రక్తము బయటికి వచ్చినప్పుడు కరిచింది తర్వాత బ్లడ్ గారిందంటే మాత్రం వైరస్ లోపలికి ఇంజెక్ట్ అయినట్టు ఇంజెక్షన్ ఇచ్చిందండి కుక్క. పెంపుడు కుక్క కాటు అని రాసుకోండి. పెంపుడు కుక్క కాటు, మోడరేట్ బైట్. అప్పుడు ఏం చేయాలా? బెల్లడోనా 30 ఫస్ట్ 3 డోసెస్ డైలీ ఒక డోస్. బెల్లడోనా 30 డైలీ ఒక డోసు 3 డోసులు. తర్వాత 3 డోసులు ఇవ్వాలా సార్ ఒక రోజే? రోజు ఒక డోసు చొప్పున 3 డోసులు బెల్లడోనా 30. తర్వాత బెల్లడోనా 200 రోజు విడిచి రోజు 3 డోసులు. రోజు విడిచి రోజు 3 డోసులు. తర్వాత వారానికి ఒక డోసు 3 డోసులు. వారానికి ఒక డోసు చొప్పున 3 డోసులు బెల్లడోనా 200 ఇవ్వాలి. బెల్లడోనా 200 తర్వాత బెల్లడోనా 200 చివరి డోస్ తర్వాత వారం తర్వాత బెల్లడోనా 200 లాస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత వారం తర్వాత తూజా 200 ఒక డోసు ఇవ్వవలెను. తూజా 200 ఒక డోసు ఇవ్వవలెను. దీన్ని ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కదా, దీన్ని మంచిగా మీరు ఒక టేబుల్ లాగా తయారు చేసి పోస్ట్ చేయండి. ఎట్లా అంటే ఇట్లా అనిపిస్తుందా? డే 1 కాలం, డే 2 కాలము డ్రగ్ ఫస్ట్ మెడిసిన్ ఫస్ట్ కాలం డ్రగ్ తర్వాత నెంబర్ ఆఫ్ డోసెస్ తర్వాత ఏడే అంటే ఒక రఫ్గా మీకు పంపిస్తున్నా, కానీ ఇది కాదు, మీకు అప్డేట్ చేసింది, మీకు చెప్పింది, మీకు చేసింది అప్డేట్ చేసింది. ఓకే సార్ ఒక్కసారి 1 వీక్ కి డోస్ వేయాలని అన్నారు కదా, ఒకసారి అదేంటి సార్? బెల్లడోనా 200 200 అమ్మా, 200 ఎన్ని వీక్స్ కి సార్? అలాగా 3 వీక్స్ అమ్మా. ఫస్ట్ బెల్లడోనా 30 ఇచ్చినారు, అయిన తర్వాత బెల్లడోనా 200 డే బై డే, తర్వాత వారానికి ఒక డోసు, అట్లా మళ్ళీ 3 డేసెస్, దాని తర్వాత తూజా 200 ఆఫ్టర్ 1 వీక్. ఇది పెంపుడు కుక్క వైద్యం. లాస్ట్ తూజా 200 సార్, బెల్లడోనా 200 తర్వాత లాస్ట్ మొత్తం బెల్లడోనా 200 తూజా. మీరు పోవచ్చు, టైం అవుతుందని. 3 వీక్స్ తర్వాత తూజా 3 వీక్స్ తర్వాత బెల్లడోనా లాస్ట్ డోసు 200 ఇచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత తూజా, THUJA తూజా 200 గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే మీకు మైండ్ లో ఉంటదని. కొత్తగా డ్రగ్ మీకు కొత్త కదా, అది మైండ్ లో త్వరగా స్టోర్ కాదు, అందుకని అట్లా గుర్తుపెట్టుకుంటాం. మేము స్టార్టింగ్ లో అట్లా గుర్తుపెట్టుకునేవాళ్ళం తూజా అని. బెల్లడోనా ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? బెల్లడోనా అంటే ఏంటి తెలుసా? బెల్లడోనా అంటే ఇది విశాలమైన కన్నులు గల్ల అందమైన అమ్మాయి అని. డోనా అంటే కన్య, అర్థమైందా? డోనా అంటే కన్య అని. అది వాళ్ళు పూర్వీకులు ఈ బెల్లడోనాని కళ్ళ కింద సుర్మలాగా పెట్టుకునే వాళ్ళంట, కళ్ళు అందంగా కనిపించడానికి.
అంటే చెట్టు బెల్లడోనా అంటే చెట్టే కదా, బెల్లడోనా. వశీకరణ వస్తువు, వశీకరణ కూడా దీన్ని వాడతాం, బెల్లడోనా. ఓకే, ఇది ఇంతవరకు మీకు చెప్పింది మంచి యొక్క కరిచిన తర్వాత వైద్యం. నెక్స్ట్ హెడింగ్ థర్డ్ వర్ సివియర్ బైట్స్. హెడింగ్ వెయిటింగ్ పెడతా, తర్వాత చూద్దాం ఎంతవరకు ఏదో. సివియర్ బైట్ లేదా పిచ్చుక కరిచిన వారికి వైద్యం. పిచ్చుక కరిచిన వారికి వైద్యం. ఓకే, ఇప్పుడు ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా ఇందులో మీకు? ఏమైనా డౌట్ ఉందా? అడగండి. పెంపుడు కుక్క నాకితే ఇంతకుముందు చెప్పిన మనం ఇంతకుముందు చెప్పుకున్న పెంపుడు కుక్కనే. రెండోది మైల్డ్ ఇంజరీ కింద వచ్చేసి మైల్డ్ ఇంజురీస్ తో పెంపుడు కుక్క కరిచిన తర్వాత చెప్పుకున్నాం దాన్ని. అది నాకినా సరే ట్రీట్మెంట్ చేయాలి. నాకినా రక్కినా ఫస్ట్ ఏమో మైల్డ్. ఫస్ట్ మనం రెండు చదువుకున్నాం ఇంతవరకు, ఒకటేమో మైల్డ్, ఒకటేమో సివియర్. మైల్డ్ ఏమో నాకినా గోళ్ళతో రక్కినా ఇది ఇచ్చుకోవాలా. ఒకవేళ మైల్డ్ ఏమో పెంపుడు కొంచెం కరిచిన చిన్న ఓకే బ్లడ్ గారింది వాటికి మైల్డ్ రెండోసారి చెప్పుకున్నది ఇవ్వాలి. థర్డ్ది నెక్స్ట్ వీక్ లో మనం చెప్పుకుంటాం, పిచ్చుకు కరిచిన తర్వాత వైద్యం. అయితే మన దగ్గర హోమియో ట్రీట్మెంట్ వాడే వాళ్ళకి మాత్రము చూసుకొని ఇవ్వాలి. కాన్స్టిట్యూషన్ దగ్గర ఏమైనా ఇచ్చిండ్రా, అదేమైనా డిస్టర్బ్ అవుతుందా, ఏం కాదా చూసుకొని ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ సలహాతోనే ఆయన బట్టి ఇవ్వాలి. మన హోమియోపతి మన వైద్యాలయంలో ఏం మందు వాడలేదు అనుకో, ఇక మీరు ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? వైటల్ ఫోర్స్ లో ఏమైనా డౌట్ ఉందా? స్టార్టింగ్ లో ట్రీట్మెంట్ చేయలేదు సార్. హలో, స్టార్టింగ్ లో ట్రీట్మెంట్ చేయలేదు, వదిలేసాను ఆ బాబుని. ఒక 10 years తర్వాత మనకు తెలిసింది ఆ బాబుకి ఇట్లా చిన్నప్పుడు కలిసిందని. అప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ చేయొచ్చా? ఈ ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. బెల్లోనా అంటే చాలా లాంగ్ తర్వాత ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? ఏం లేవు. లేదు, కానీ మా స్కూల్లో బాబు చెప్పిండు అనమాట, నాకు ఇట్లా కరిచిండే సార్ చిన్నప్పుడు అని చెప్పిండు. కాట్లు అట్లే ఉన్నాయి మనకి. ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చా మనం? చేయొచ్చు, ట్రీట్మెంట్ చేయొచ్చు. అయితే వాళ్ళ చిన్నప్పుడు గడిచింది అనుకో, ఈ 10 years నుంచి ఏం సిమ్టమ్స్ లేవంటే మాత్రం వాళ్ళు కాన్స్టిట్యూషన్ తగ్గివ్వండి. ఫస్ట్ అయితే కాన్స్టిట్యూషన్ తగ్గివ్వలేదు అనుకో, బెల్లోనా 200 వారానికి ఒక డోసు వచ్చేసి 4 డోసులు ఇచ్చేసి తర్వాత తుజా 200 వచ్చేసి ఇచ్చిపెట్టండి. వాళ్ళు 30 అక్కర్లేదు. 200 మాత్రం వారానికి ఒక డోసు చొప్పున 3 డోసులు ఇచ్చేసి తర్వాత తుజా 200 ఇచ్చేసి వదిలేయండి. చెప్పండి. మాకు చెప్పినప్పుడు డే బై డే బెల్లోనా 200 చెప్పినాం, ఇప్పుడేమో 1 వీక్. అవును, అందుకని మార్చిన అని చెప్పిన మీకు. అందుకనే ఫస్ట్ చెప్పిన, అప్డేట్ చేసిన, పాత నోట్స్ కాదు కొత్త నోట్స్ మార్చిన అని చెప్పిన. అదే అంటే డే బై డే అక్కర్లేదు, 1 వీక్ ఒకసారి ఇచ్చేది. ఇప్పుడు మీకు చెప్పిందే నోట్స్, అంతకుముందు నోట్స్ పక్క పెట్టుకోండి, డోసేజీలో మాత్రం. ఓకే, ఇంకేమైనా? ఒక్క నిమిషం ఉంది. ఓకేనా? అందరికి అర్థమైంది. ఏ స్టేజ్ లో అయినా సరే మన చాదనేంత వైద్యం చేయాలి, వేరే ఆల్టర్నేట్ లేదు. కానీ ఏ స్టేజ్ లో అయినా సరే మనం వైద్యం చేసి తగ్గించవచ్చు, ఏ స్టేజ్ లో అయినా సరే. కాకపోతే తీవ్రంగా అయ్యే వరకు చూసుకోవద్దు, స్టార్టింగ్ లోనే చేసుకోవాలి. అట్లా కదా సార్, ఇప్పటిదాకా అనిల్ సార్ అడిగినట్టు ఎప్పుడో చిన్నప్పుడు తెలియక అయి ఉంటది వాళ్ళకు, తర్వాత మెల్లమెల్ల తెలుస్తుంటది. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి.
ఓకే, ఎన్ని స్టేజ్లో తగ్గవచ్చు హోమియోలో? తగ్గచ్చు, ఎన్ని స్టేజ్ లో కూడా చేయొచ్చు దాన్ని. ఎందుకంటే అది ఎర్లీ స్టేజ్ లో బయటపడదు ఒకసారి రేబీస్. తర్వాత స్టేజ్ లో వాడికి రేబీస్ లక్షణాలు వచ్చినాయి. రేబీస్ లక్షణాలు వచ్చిన తర్వాత ఏమైందని అంటే చిన్నప్పుడు ఎప్పుడో కుక్క కరిచిందని అంటారు. అదేందా అట్లా విత్తనం లోపల హైపేరికం వాడొద్దా సార్ యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్ గా? ఓన్లీ కూడా వాడొద్దు, హైపేరికం వాడొద్దు. మీకు అందులో వస్తుంది ఆర్లికా వాడొద్దని వస్తుంది. యాంటీసెప్టిక్ కాదు కదా. మనకు పళ్ళు గాడు తగిలినప్పుడు సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఉందని. అది వేరు, ఇది ఇక్కడ విషం. ఇక్కడ విషయానికి మనం వైద్యం చేస్తున్నాం, సెప్టిక్ కాదు అట్లా. ఓకే సార్, ఓకే సార్. సరే, టైం అయిపోయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.